అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎటు వెళ్తుంది అంటారు? అసలు చంద్రుడి మీద కాలు పెట్టడానికి ఊహించారా? ఒక శాటిలైట్ ని మార్స్ మీద ఊహించారా? ఇప్పుడు గతంలో కంప్యూటర్ వచ్చినప్పుడు మనకి ఇన్ని లాంగ్వేజెస్ కానీ, ఇంత బ్యాంకింగ్ అడ్వాన్స్మెంట్ కానీ, ఇన్ని యూపీఐలు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ లేవు. నెట్ కంప్యూటర్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ విత్ దెమ్ ఇన్ ద సేమ్ వే. ఈ టూల్స్ అండ్ రిసోర్సెస్ పరంగా ఏం చెప్తారు? మీతో నేను మాట్లాడేటప్పుడు ఎంత వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే వివరంగా మీరు ఏకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ టెక్ కి సంబంధించి ఒక ఇండివిజువల్ ఎలాంటి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో వీ నీడ్ ఏ గుడ్ ఇంగ్లీష్, Communication. దానికి అర్థమయ్యేటట్టు మనం నీట్ గా ఇవ్వాలి. సెకండ్ ఏంటంటే ఏఐ వల్ల నిజంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ఇంపాక్ట్ ఉందా? ఎంతవరకు ఉంది? స్టాక్స్ అనేది కొంత ప్రెషర్ అనేది లోన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్వెస్టర్కి ఎప్పుడు ఒక విజన్ ఉండాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే డీకోడ్ చేస్తారో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. పారాడైమ్ షిఫ్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే, హిస్టారికల్గా మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కొక్కసారి మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయే సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి. మనకి కాస్త పరిచయమైన సిచ్యువేషన్ ఏంట్రా అంటే కంప్యూటర్స్. మీకు గుర్తుండి ఉంటుంది, లేదా మీ పేరెంట్స్ కూడా గుర్తుంటుంది చూసే వాళ్ళకి. దీనివల్ల జాబ్స్ పోతాయి అన్నారు, కానీ వాటి వల్ల చాలా జాబ్స్, బిజినెస్లు కూడా క్రియేట్ అయ్యాయి. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రీసెంట్గా ఆంథ్రోపిక్ కంపెనీ క్రియేట్ చేసిన క్లౌడ్ ఏఐ ఏదైతే ఉందో, దీని కారణంగా కాస్త గజిబిజి గందరగోళం నెలకొంది. అయితే ఏఐ వల్ల జాబ్సే కాదు, బిజినెస్లు కూడా క్రియేట్ అవుతాయి అంటున్నారు కొంతమంది. ఏఐ వల్ల హోప్ పోవడమే కాదు, ఏఐ వల్ల చాలా వరకు పాసిబిలిటీస్ పెరుగుతాయి అంటున్నారు మరి కొంతమంది. అంతేకాకుండా ఈ ఏఐ ఎటు వెళ్తుంది, దీనివల్ల ఫ్యూచర్ ఏంటి, దీనివల్ల జాబ్స్ పోవడమే కాదు, జాబ్స్ క్రియేట్ అవుతాయా, ఎలాగా, ఏంటి అనేవి తెలుసుకుందాం ఈరోజు. ముఖ్యంగా వీటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ గారు, అలాగే రేవంత్ చలమల గారు, ఫైనాన్షియల్ అనలిస్ట్. అండ్ అంతేకాకుండా ఒక లాంగ్ విజన్తో ఓవరాల్ ప్లానింగ్, లైఫ్ ప్లానింగ్ అంటే ఏంటో మన అందరికి తెలియజేసిన పర్సన్స్ వీళ్ళిద్దరు కూడా. వీళ్ళతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో హ్యాపీ టు సీ యూ సార్. ఇద్దరిని ఒకేసారి ఐడ్రీమ్ మీడియా ద్వారా ఇలా చూడడం అండ్ మన ఆడియన్స్కి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముందుగా రేవంత్ గారు, ఇది ఎటు వెళ్తుంది అంటారు? అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒకటి టెక్టానికల్ షిఫ్ట్ అని చెప్పాలి. మార్పు ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ 20 years దేర్ విల్ బి అ బిగ్గర్ షిఫ్ట్ యూజువల్గా. సో గతంలో మనకి కంప్యూటర్స్ అనేది ఒక కొత్త ప్రపంచం. అది అసలు ఆపర్చునిటీస్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోతుందా, ఉద్యోగాలు లేకుండా చేస్తుందా అనే దగ్గర నుంచి కొత్త కొత్త సెక్టార్సే ఎవాల్వ్ అయిపోయినాయి. అసలు గతంలో మనం ఎప్పుడు చూసుకుని ఉన్నాం. ఇప్పుడు ఐటీ అని ఒక మాటలోకి వస్తే అసలు మనకి ఐటీ అని ఒక ఇండస్ట్రీ గతంలో లేదు. ఆ ఇండస్ట్రీ వచ్చింది, దాంట్లో సబ్ డొమైన్స్ క్రియేట్ అయినాయి, కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఈవెన్ కంటెంట్ క్రియేషన్, గతంలో ఉన్నటువంటి కంటెంట్ క్రియేషన్ వేరు, ఇప్పుడు దానికి అసలు ఉద్యోగ కల్పనే జరుగుతోంది. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ కంటెంట్ క్రియేటర్స్. వాళ్లే దానికి సంబంధించి మొన్న వచ్చినటువంటి బడ్జెట్ లో ఒక ప్యాకేజీని ప్రకటించి కంటెంట్ క్రియేటర్స్ అని మేమే ట్రైన్ చేస్తామని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు ఒకటే యాంగిల్లో ఏ వస్తే ఉద్యోగాలు పోతాయంటే ఉద్యోగాలు ఎవరికి పోతాయి, అడాప్ట్ చేసుకోలేని వాళ్ళకి పోతాయి. ఇప్పుడు మార్కెటింగ్ విషయంలోకి వద్దాం సార్. గతంలో మార్కెటింగ్ అంటే ఏంటి? హోర్డింగ్లు, బస్ యాడ్లు. మారల నేపథ్యం. ఇప్పుడు బస్ యాడ్లు పోయినాయి కాక, అందులోనే ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు వాళ్ళ ఉపాధిని కోల్పోయి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు మార్కెటింగ్ నేపథ్యం మారలేదా? డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఎవాల్వ్ కాలేదా? కాస్ట్ ఎఫిషియన్సీ పెరిగింది. మనం అనుకుంటున్నాం గతంలో ఏదో హోర్డింగ్కో లేకపోతే బస్ యాడ్ ఇస్తేనో పెద్ద పెద్ద రెవెన్యూలు వస్తాయి అని చెప్పేసి, డిజిటల్ మీడియాలో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మందికి విజిబిలిటీ పెరుగుతుంది అని చెప్పేసి అనుకున్నారు. రెవెన్యూలు గ్రో కాలేదా? రెవెన్యూలు కూడా గ్రో అయ్యాయి కదా. రెవెన్యూలు పడిపోతాయని కూడా పూర్తి స్థాయిలో అనుకోవడానికి కూడా ఏది లేదు ఇక్కడ. రానున్న రోజుల్లో కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని ఒక ఆపర్చునిటీగా పరిగణించి ఇందులో ఏవైతే కొత్త కొత్తవి వస్తున్నాయో వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఒక మాట అనుకున్నాం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ ఒకనొక టైంలో. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ఎవ్రీథింగ్. వితౌట్ ప్రాంప్టింగ్ ఇప్పుడు అసలు కరెక్ట్ గా చెప్పాలి అని అంటే ఏఐతో పని చేయించుకోవాలంటే మనకు కావాల్సిన వెరీ ఫ్యూ బేసిక్ క్వాలిటీస్. సాడ్ రియాలిటీ మనం దానికే దూరంగా ఉన్నాం. ఏంటి? మంచి కమ్యూనికేషన్ స్కిల్ కావాలి. వెరీ ట్రూ. కమ్యూనికేషన్ స్కిల్ స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే మనం మీతో నేను మాట్లాడేటప్పుడు ఎంత వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే వివరంగా మీరు ఏకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని పని చేసుకుంటది. వెన్ యూ కాంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ దెన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లం.
సో యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది ఒక ఫ్లోలో కొంచెం మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం క్రియేటివిటీ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు చెప్పారు, అప్పుడు చెప్పారు. అవును. ఇప్పుడు క్రియేటివిటీ ఎందుకు అవసరం? ఇప్పుడు నీ చేతిలో ఉంది, నువ్వేం తయారు చేస్తావు? నీకు మట్టి ఇచ్చా, నువ్వు తయారు చేసేది ఏంటో క్లారిటీ ఉండాలి కదా నీకు. దాన్ని ఎంత క్రియేటివ్గా తయారు చేస్తావు అన్న దాన్ని బట్టే నీకు డిమాండ్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. అవుట్పుట్ ఉంటుంది. సో నీ క్రియేటివిటీ అండ్ ఇప్పుడు నీకుండే కమ్యూనికేషన్ స్కిల్, గతంలో ఒక మంచి డిజిటల్ ప్రోడక్ట్ తయారు చేయాలి అని అంటే హ్యూజ్ బడ్జెట్, ఇదంతా అవసరం. అవును. ఇప్పుడు నీ క్రియేటివిటీ ఒకటి ఉంది కదా, వాడుకో. గతంలో మనకి ఏదైనా పెద్ద ప్రోడక్ట్ తయారు చేయాలంటే బడ్జెట్ కావాలి, ఇప్పుడు అంత అవసరం లే. బడ్జెట్ ఆల్మోస్ట్ మనకి 10x కట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు వాడుకొని మంచి క్రియేటివ్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇటువైపుగా ఇవాల్వ్ అవుతాయి, న్యూ ప్రోడక్ట్ క్రియేషన్ తయారవుతుంది. థింక్ వాట్ యూ కెన్ క్రియేట్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. వెన్ యూ డూ దట్ ఆటోమేటిక్గా కొత్త ప్రోడక్ట్స్ బిల్డ్ అవుతాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్న ఉద్యోగాల గురించి, నువ్వే కంపెనీ అవుతావేమో, ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు? సో దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ యెట్ టు కమ్. మన వైపుగా ఆలోచించుకొని కొత్తది మనం ఏం క్రియేట్ చేయగలుగుతామని చూసుకోగలిగితే గతంలాగా కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం లే. ఈ రూమ్ చాలు అన్నిటిని తయారు చేయడానికి. ఈ ఒక్క రూమ్ దగ్గర నుంచే ప్రపంచాన్ని కూడా శాసించవచ్చు. పెద్ద పెద్ద బెంచ్లు వేసి వర్క్ ఫ్లోలో అంత అవసరం లేదు కదా. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ నౌ. సో రేవంత్ గారు చెప్పినట్టు సార్, ఇక్కడ గణేష్ గారు ఒక పాయింట్, మనం టెక్నాలజీకి అడాప్ట్ అవ్వకపోతే, అప్డేట్ అవ్వకపోతే వెనకబడిపోతాం. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. నోకియా అని ఒక మొబైల్ కంపెనీ ఉండేది. మేము ఏ తప్పు చెయ్యలేదు కానీ మేము ఇలా కింద పడిపోయాము అని వాళ్ళ కంపెనీ ఓనరే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి రీజన్ మేము అప్డేట్ అవ్వకపోవడం అని చెప్పాడు. అంటే ఎంత పెద్ద కంపెనీ అదే నేలమట్టం అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ మనుషులం మనం, ఇండివిజువల్ పర్సన్స్. మరి ఈ టెక్ కి సంబంధించి ఒక ఇండివిజువల్ ఎలాంటి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే? అంటే ఇక్కడ మనం 2 విషయాలు చూద్దామండి. ఒకటి టెక్ కంపెనీ అనగానే మన మార్కెట్ పరంగా చూసుకుంటే టెక్ కంపెనీ యొక్క రిజల్ట్స్, టెక్ కంపెనీ ప్రాఫిట్స్, టెక్ కంపెనీ షేర్స్ పెరగడం. సెకండ్ ఎంప్లాయీస్. మనం జనరల్గా ఐటీ అనగానే ఫస్ట్ మనకు వచ్చేసి హై పెయిడ్ శాలరీస్, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. సో మనం గ్లోబల్గా చూసుకుంటే ఒక $25 trillion ఎకానమీ ఇది, రైట్? రఫ్లీ యూఎస్ ఒక 10 వేసుకున్న, రెస్ట్ ఆఫ్ వరల్డ్ యూరోప్ అదంతా మనం చూసుకుంటే $15 trillion ఎకానమీ, రైట్? ఇక్కడ అంటే మనకి ఏ సమ్మిట్ జరిగింది, ఈ సమ్మిట్ కానీ తర్వాత ఎవరైతే కంపెనీ ఓనర్స్ విశాల్ సిక్కా గారు కానివ్వండి, జోహో వెంబు గారు కానివ్వండి, వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా రిపీటెడ్గా దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే అసలు మన ప్రాబ్లం ఏంటి, అంటే ఎందుకు ఇది ఇంత డిస్కషన్ పాయింట్ అవుతుంది అంటే, మనం 2022లో ChatGPT వచ్చినప్పుడు ఏదో సరదాగా మెయిల్స్ రాయటం, అదేదో మెయిల్స్ రీడ్ చేస్తుంది, కాసేపు మనకి ఏదో వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేస్తుంది, ఇలా సరదాగా తీసుకున్నది. 4.0కి వచ్చేటప్పటికి అది కొంచెం మెచ్యూర్ అయింది, మెచ్యూర్ అయ్యి కొంచెం అనాలిసిస్ చేసి ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే ఒక రిపోర్ట్ని అనాలిసిస్ చేసి ఒక సమ్మరీ ఇవ్వడం అలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అంతరపుకి ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మోడల్స్ డిజైన్ చేయడం మొదలు పెడుతుంది, రైట్? LLM మోడల్స్ డిజైన్ చేయటము. అంటే మనకు ఒకప్పుడు గూగుల్తో కంపారిజన్ వచ్చినప్పుడు గూగుల్ వర్సెస్ ChatGPT ఆర్ ఓపెన్ AI ఏంటంటే గూగుల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కొంత ఓకే, కంపారిటివ్గా ఓకే. నెక్స్ట్ ఇది అప్డేట్ అయ్యేమైంది, ఈ ఇన్ఫర్మేషన్తో వచ్చిన ఇన్ఫర్మేషన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది, ప్రోగ్రామింగ్ అవనండి ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటి, అదే టెస్ట్ చేసుకుని ఇస్తుంది. అంటే మోడల్స్ ఇవాల్వ్ అయ్యి దానిలో ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది అది. అంటే వాళ్ళు చెప్పింది కూడా మొన్న ఏమంటున్నారు, వాళ్ళు ఒక 8 months జరిగే వర్క్ని 3 days 4 daysలో AI చేసేస్తుంది. దీన్ని రివ్యూ చేసుకోవడానికి మనకు 10 రోజులు పడుతుంది, రైట్? అంటే అంత అడ్వాన్స్ స్టేజ్కి AI వెళ్ళింది అనేది వాళ్ళందరూ చెప్తున్నది. సో దీని ఇంపాక్ట్ క్యాస్కేడ్ ఎఫెక్ట్ ఏంటి, డెఫినెట్గా ఎంప్లాయీస్ మీద కొంత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రోగ్రామ్ ఎక్స్పర్టైజ్ ఉన్నోళ్ళు కూడా ఆ ఎక్స్పర్టైజ్ నుండి కొంచెం జరిగి ఏ టూల్ వాడటంలోకి రావాలి. అంటే ఇదివరకు మనం ప్రోగ్రామ్ రాసాం జావాలోనో లేకపోతే .NETలోనో లేకపోతే ఇంకోటి ప్రోగ్రామ్ రాసాం మనం. ఇప్పుడేంటి, మనం ఆ ప్రోగ్రామ్ అప్డేట్ చేసి ప్రోగ్రామ్ అది ఇచ్చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ని మనం ఎలా ఫిట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన టాప్ అంటే ప్యాచ్ వర్క్స్ ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడెక్కడ ఇంటర్ఫేస్ చేయాలి, ఇవి ఎక్కువ అవుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, రిక్వైర్మెంట్ తగ్గుతుంది, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్. అయితే ఎక్స్ట్రీమ్ ఉన్నాయి, ఒక పక్కేమో జాబ్స్ పోతాయి అనే వాళ్ళు ఉన్నారు, రెండో పక్క ఇంత ట్రాన్సిషన్ ఫేజ్ అనేది ఇమీడియట్గా రాదు. అంటే అది LLM మోడల్స్ డిజైన్ చేస్తుంది తప్ప అంత అంటే వాట్ ఈజ్ అండర్లైన్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్, టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఈజ్ ఏ అండర్లైన్ థింగ్. ఈ టెక్నాలజీ రిక్వైర్మెంట్కి కావాల్సింది ఏంటి, అగైన్ మ్యాన్ పవర్ కావాల్సిందే, రైట్? కాకపోతే యూసేజ్ అంటే టెక్నాలజీ షిఫ్ట్ డిస్రప్షన్ అనేది అది యూసేజ్ మారుస్తుంది. అంటే
స్కిల్ సెట్ని మారుస్తుంది తప్ప కంప్లీట్గా మనం వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ జరగదు అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సో ఓవరాల్గా ఇది తీసుకుంటే అడాప్షన్ అనేది కామన్ అని కంపల్సరీ అని మనకు అందరికీ అర్థమవుతుంది. ఈవెన్ మనం ప్రతి కామన్ పర్సన్ కూడా వాళ్ళు చాట్ జీపీటీ వాడుతున్నారు రిపోర్ట్స్ చేయడానికి. కానీ ఇందాక సార్ అన్నట్టు ఏంటంటే అడాప్షన్ చేయకపోతే జూనియర్ లెవెల్ జాబ్స్ అనేది ప్రాబ్లం. అంటే ఒక జూనియర్ చేసే పని మనకి ఇవాళ ఏఐ చేసి ఇచ్చేస్తుంది. దీని నెక్స్ట్ లెవెల్కి జూనియర్ వెళ్ళాల్సిందే కంపల్సరీ. అయితే ఇక్కడ రెండు అబ్జర్వ్ చేసింది ఏంటంటే శాలరీస్ ఏదైతే ఉన్నా అంటే జాబ్ పోవటం అనేది ఒకటి తీసుకుంటే ఏఐలో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకి శాలరీస్ కూడా ఇప్పుడున్న ఐటీ ప్రొఫెషనల్ కన్నా కూడా ఎక్కువ వస్తుంది. ఓకే. ప్యాకేజెస్ చూసుకుంటే మనం ఎవరైతే ఎల్ఎల్ఎం మోడల్స్ రాయగలరో, ఎవరైతే అంటే ఇందాక స్కిల్ అప్డేషన్ అంటే టూ థింగ్స్. ఒకటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేశారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో వీ నీడ్ ఏ గుడ్ ఇంగ్లీష్, దానికి అర్థమయ్యేటట్టు మనం నీట్గా ఇవ్వాలి ఒకటి. సెకండ్ ఏంటంటే పారాడైమ్ షిఫ్ట్ అన్నారు కదా, ఇప్పుడు ప్రోగ్రామ్ రాసే స్కిల్ నుండి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కి మనం మారాలి. ఎవరైతే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంటుందో వీళ్ళు నెక్స్ట్ లెవెల్ లీడ్ చేస్తారు. సో ఎనీథింగ్ అంటే ఈ చేంజ్ అనేది ఖచ్చితంగా మనం యాజ్ ఏ పర్సన్ ఖచ్చితంగా మనం వద్దన్నా మనం తీసుకోవాల్సిందే. ఓకే, వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ ద చేంజెస్, రైట్? అంతే కదండి. ఇప్పుడు మనం పాత ఫోన్కి స్మార్ట్ ఫోన్కి నేను వాడను అంటే వీఆర్ మిస్సింగ్ సో మెనీ థింగ్స్. అక్కడ కాల్ ఒకటి, ఇక్కడ ఎన్ని ఉంటాయి, యువర్ కనెక్టింగ్ ఎంటైర్ వరల్డ్ విత్ యువర్ మొబైల్ ఫోన్. సో అట్లాగే సేమ్ ఏఐ కూడా అంతే. అంటే టూల్స్ యూసేజ్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది ఇండస్ట్రీలో. ఏంటి అంటే ప్రైస్ నెగోషియేషన్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే సపోజ్ ఏ క్లయింట్, రివ్యూస్ క్లయింట్, అదర్ క్లయింట్ ఒక $20 పర్ అవర్ మనకి ఇస్తున్నారంటే వాళ్ళు చెప్పేది ఏంటి, మీరు టూలే వాడుతున్నారు, రైట్? ఇదివరకు మీ హ్యూమన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ స్కిల్ సెట్ ఉన్న పర్సన్ ప్రోగ్రామ్ రాసేవాడు, ఒక 10 days రాసేవాడు. ఇప్పుడు మీరు అదే టూల్ వాడి ఒక 3 hours మీరు చేస్తున్నారు కదా. వై షుడ్ ఐ పే $20? నేను ఒక $5కో $3కో నేను తగ్గిస్తాను క్లయింట్ నెగోషియేట్ చేయడం మొదలు పెట్టాడు. ఇది నెంబర్ 1 మెయిన్ ఇప్పుడున్న సమస్య. రెండోది ఏంటంటే టూలే వాడాల్సి వస్తే, అంటే ఆ టూల్ నేనైనా వాడుకోవచ్చుగా, రైట్? అది బయటకి అవుట్ సోర్సింగ్ అవ్వాల్సిన పని లేదు కదా. సో ఆ టూల్ వాడాల్సి వస్తే మనకన్నా ఇంకా తక్కువ ఎక్కడ దొరుకుతున్నారు రీసోర్స్ అనేది కూడా ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది. ఇప్పుడు ఇండియా యాజ్ స్కిల్ సెట్ ఉన్న కంట్రీ, మ్యాన్ పవర్ ఉంది, రైట్? మనకి ఐటీ అబండెన్స్, అన్ని టూల్స్ మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు. అది డెవలప్మెంట్ అవ్వచ్చు, అది యాప్స్ అవ్వచ్చు, టెస్టింగ్ అవ్వచ్చు, శాస్ మోడల్ అవ్వచ్చు, లేకపోతే సెక్యూరిటీ సిస్టమ్స్ అవ్వచ్చు, క్లౌడ్ సిస్టమ్, మీరు ఏ టెక్నాలజీ అయినా తీసుకురండి, ఇండియాలో రీసోర్సెస్ అవైలబుల్, రైట్? సో కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ రీసోర్స్ టూల్ వాడాల్సి వస్తుంది, రైట్? టూల్ వాడే పరిస్థితి వచ్చినప్పుడు టూల్కి అంత స్కిల్ సెట్ అవసరం లేదు, ఇంత స్కిల్ సెట్ అవసరం లేకపోవచ్చు, రైట్? అది అదర్ కంట్రీస్లో కానీ ఇంకెక్కడన్నా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో మనకి కాంపిటేటివ్గా వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేది ఇప్పుడు ఉన్న మేజర్ ఛాలెంజెస్ ఈ రెండండి. సో రేవంత్ గారు ఇప్పుడు అంటే గణేష్ గారు చాలా క్లియర్ కట్ గా నెక్స్ట్ ఏం చేయాలి అనేది అయితే హింట్ ఇచ్చారు. రీసోర్సెస్, టూల్స్. సో ఇంతకు ముందు సార్ చెప్పిన విధంగా ఒక హ్యూమన్, ఒక పర్సన్ ఒక 10 రోజులు కోడ్ రాస్తూ ఉంటే దాని కారణంగా 10 రోజులు అయ్యాక రిజల్ట్ వచ్చేది. అండ్ దాంట్లో మళ్ళీ కాస్త టెస్టింగ్, డెవలప్మెంట్ మళ్ళీ చూసుకోవాలి. కానీ ఇక్కడ టూల్ కి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సక్సెస్ఫుల్ కోర్స్ తీసుకుంటే చేస్తుంది. కానీ ఆ టూల్ నేర్చుకోవాల్సిన రిక్వైర్మెంట్ మనకు ఉంది, రైట్? ఆ జాబ్స్ అయ్యి ఉండొచ్చు, దానికి సంబంధించి ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి రిక్వైర్మెంట్ రిలేటెడ్ థింగ్స్. ఈ టూల్స్ అండ్ రిసోర్సెస్ పరంగా ఏం చెప్తారు మన యూత్ కి? ఇక్కడ ఒక విషయం అండి, నేను ఈవెన్ ఐ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్ క్లౌడ్ కోవర్క్. అది అనౌన్స్ చేసిన వెంటనే మార్కెట్ పడ్డది, ఎందుకు పడ్డది అని చెప్పి నేను ఓపెన్ చేశాను. వెంటనే అదేదో $20 per month అంటే తీసుకున్నాం, దాని మీద ఇంకొక $100 కూడా ఎక్స్ట్రా తగిలేసాం పైన. పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే వెన్ వీఆర్ యూజింగ్ ఇట్, ఎవరైతే వాడుతున్నారో అసలు ఆ సబ్జెక్ట్ డొమైన్ మీద ఫస్ట్ వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. అవును, ఏఐ ఏమి ఇస్తుంది మీకు, దానికి సంబంధించి వర్క్ చేసి పెడుతూ ఉంటుంది, బట్ దేర్ విల్ బి అ మిస్టేక్. అది 100% కరెక్ట్ చేస్తుంది అనడానికి ఎటువంటి గ్యారంటీ లేదు. సమ్వన్ షుడ్ టేక్ ద లయబిలిటీ. నేను ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ వర్సెస్ స్టాక్ మార్కెట్. ఇప్పుడు జస్ట్ ఏఐ ఇచ్చింది కదా అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే వాట్ అబౌట్ ద ఫిలాసఫీ? ఏఐ కాంట్ అండర్స్టాండ్ ద ఫిలాసఫీ. ఫర్ ఎవ్రీ వర్క్ డొమైన్ దేర్ విల్ బి అ ఫిలాసఫీ. ఈవెన్ ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారు అని అంటే దేర్ విల్ బి అ ఫిలాసఫీ బిహైండ్ ఇట్. సో ఆ ఫిలాసఫీకి తగ్గట్టుగానే అది బిల్డ్ అవుతుందా లేదా, సో డస్ ఎనీ చేంజెస్ నీడ్ టు బి డన్, ఇదంతా కూడా ఒక హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ తోటే అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్. అది లేకుండా ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఏదో కొన్ని స్క్రీన్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్ మేడ్ ఎ మిస్టేక్. ఏ మిస్టేక్ చేసింది, జస్ట్ బికాస్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ డొమైన్. అది చూడగానే ఈ పలానా పర్టిక్యులర్ స్క్రిప్ట్ ఆర్ దానికి ఈ డేటా రాకూడదు అనే విషయం నాకు అర్థమైపోయింది. ఇది ఇలా రాకూడదు
అంటే క్యాలిక్యులేషన్స్లో ఇక్కడ తప్పు జరిగింది, నేను ఏదో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో మళ్ళీ ఒకసారి రీరీడ్ చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి దానికి క్లియర్గా అలా కాదు నువ్వు ఇలా అనుకున్నావు కానీ నాకు కావాల్సింది ఇలా నేను చెప్పాలి, నాకు ఇలా కావాలని చెప్పాలి, నీకేం కావాలో మనం చెప్పగలగాలి. సో అట్లా నువ్వు చెప్పాలంటే ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ డొమైన్లో అయితే పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద టూల్. టూల్ ఏం చేస్తుంది, వర్క్ని ఈజీ చేస్తుంది. లెట్ మీ ఇప్పుడు ఐటీ అన్న ప్రొఫెషన్ పక్కన పెట్టండి. ఏఐ ఇప్పుడు ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు నేను రేవంత్, ఇప్పుడు నాలాగా మిమ్మల్ని ఆలోచించమంటే సాధ్యం కాదు. నేను ఎంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నా అది సాధ్యం కాదు. కానీ నాలాగా నా ఏ ఆలోచించగలుగుతుంది. నేను ఎలా ఆలోచిస్తానో ఫస్ట్ నేను దానికి చెప్పాలి. నేను ఆలోచించేదానికి వెయిటేజ్ ఉండాలో ముందు నాకు సబ్జెక్ట్ డొమైన్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అది లేకుండా దానికి ఎంత చెప్పినా అదేం చేస్తుంది. అది దానికి అది బ్రెయిన్లెస్. మీరు ఇచ్చే ట్రైనింగ్ అది బ్రెయిన్ గా ప్రిపేర్ చేసుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు క్లౌడ్ కవర్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఏమి ఉండదు, అది ఎంటీ బుర్ర. అది ఆ ఎంటీ బుర్రకి మీరు ఫీడ్ ఇవ్వాలి. నువ్వు ఇట్లా ఆలోచించు, నువ్వు ఇట్లా చేయి, నేను ఇట్లా ఆలోచిస్తాను, నాకు ఇలా కావాలి. సో ఇదే కదా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఒక ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తే ఇంకో ఫండ్ బాగా పర్ఫామ్ చేయదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? బోత్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్స్. ఏంటి డిఫరెన్స్? స్ట్రాటజీ, ద టైప్ ఆఫ్ ఫండ్ సెలెక్షన్. సో ఇక్కడ కూడా నేను ఫండ్ మేనేజర్ బిహేవియర్, మెంటాలిటీ, అంతే, వాళ్ళ ఫిలాసఫీ దాని అదే డిసైడ్ చేస్తుంది రిటర్న్స్ ని. ఇప్పుడు నువ్వు నీ ఫిలాసఫీకి అనుకూలంగా నువ్వు ట్రైన్ చేయాలి కదా. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ స్ట్రాటజీ. ఏ కాంట్ బిల్డ్ ద స్ట్రాటజీ. ఏ దగ్గర ఏముంటది? గత చరిత్ర ఉంటది, భవిష్యత్తు దాని దగ్గర ఉండదు. భవిష్యత్తును నిర్మించేది మానవుడే, మనిషే నిర్మిస్తాడు. ఒక స్ట్రాటజీ, ఒక ఐడియాలజీ బిల్డ్ చేసేది మనిషే. అది ఆల్రెడీ ఉన్న డేటా తోటి అది ట్రైన్ అవుతుంది, అంతే. అంతవరకు అది చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో గోయింగ్ ఫర్దర్ మేబీ అది కూడా కొన్ని అడ్వాన్స్ థింగ్స్ తయారు చేయొచ్చు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ ఈస్ ఫర్ ద హ్యూమన్. వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ టు ద టూల్, అదంతా కూడా అది హిస్టారికల్ డేటా దాని దగ్గర పెట్టుకుంటుంది. హిస్టారికల్ డేటానే, అంతే, రెఫరెన్స్ పాయింట్, అంతే కదా. దాన్ని బట్టి మీ ప్యాటర్న్ అర్థం చేసుకుంటది, మీరు ఆలోచన ప్యాటర్న్ అర్థం చేసుకుంటది. సి అగైన్ మళ్ళీ ఇప్పుడు నేను మార్కెట్ లో ఫిలాసఫీ మార్చాల్సిన అవసరం ఉంది అని నేను అర్థం చేసుకున్నాను. ఆ ఫిలాసఫీకి తగ్గట్టుగా పర్మిటేషన్ కాంబినేషన్స్ చేంజ్ చేయాలి. ఈ ఒక్క ఫార్ములా కాదు. ఇప్పటిదాకా నువ్వు ABCD ఫార్ములాలు వాడుతున్నావు కాదు. ఇప్పుడు నువ్వు A+D -C +B వాడు అని చెప్పొచ్చు నేను. సో గైడింగ్ సిస్టమ్ మీరే, మనమే చెప్పాలి కదా. సి ఎండ్ ఆఫ్ ద డే నీ ఇండివిజువల్ డొమైన్ ఎక్స్పర్ట్ ఎప్పటికైనా అవసరమే. ఐఎమ్ ఇంటూ ఫైనాన్షియల్ ఇదంతా మాట్లాడుతున్నా. యూసే లీగల్. ఇప్పుడు ఏఐఎల్ కోర్టులో వాదిస్తుందా? ఇప్పుడు కోర్టులో వాదించడానికి కేవలం లా చదివితే సరిపోదు, అక్కడ ఫిలాసఫీ కూడా ఇంపార్టెంట్. ఇండివిజువల్ ఇంటెలెక్చువల్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. నీకు ఏం చేస్తుంది? డ్రాఫ్ట్ చేసి ఇస్తుంది. నువ్వు అన్ని సెక్షన్స్ చదవలేకపోవచ్చేమో. ఏం చేస్తుంది? పాత కేసులు ఏమైనా ఉన్నాయో రిఫరల్స్, దీని మీద జడ్జిమెంట్ వచ్చింది అనేది చెక్ చేసుకొని వాటి నీకు రిఫరల్ పాయింట్స్ గా ఇస్తుంది. హౌ యూ ప్రెజెంట్ ఇన్ ద కోర్ట్ అగైన్ అది మనిషే చేయాలి. సో సింప్లిఫికేషన్ అనేది మనకి టూల్ ద్వారా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. బట్ సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ అనేది మన ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక మాట అనుకుందామండి. ఇప్పుడు ఏ తోటి లాయర్స్ వాడటం మొదలు పెట్టారనుకో, లాయర్లు ఉద్యోగాలు పోతాయా? కోర్టులలో కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి, మేబీ ఫాస్ట్ అవుతాయి అవి, అంతే తేడా. ఇప్పుడు గతంలో కంప్యూటర్ వచ్చినప్పుడు మనకి ఇన్ని లాంగ్వేజెస్ కానీ, ఇంత బ్యాంకింగ్ అడ్వాన్స్మెంట్ కానీ, ఇన్ని UPL కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ లేవు. కంప్యూటర్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ విత్ దెమ్. ఇన్ ద సేమ్ వే వి మైట్ బిల్డ్ మోర్ ప్రోడక్ట్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ ఇంపార్టెంట్. ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్ గెంట్ ని మధ్యన నేను కలిసానండి. కలిస్తే ఆయన ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, డెఫినెట్లీ. నాయక్ గారు ఆయన పేరు. విరాట్ ఆ టైంలో నాకు ఒక 22 ఏళ్ళు ఉంటుంది వయసు. నేను అమెజాన్ అనే కంపెనీని ఊహించలేదు, ఫ్లిప్కార్ట్ని ఊహించలేదు, ఫేస్బుక్ని ఊహించలేదు, వాట్సాప్ని ఊహించలేదు. మాకు తెలిసిందల్లా డెవలప్మెంట్కి సంబంధించి ఆ టైంకి ఉన్న కంపెనీస్కి ఒక కోడ్ రాసివ్వడం, అంతే. ఆ కోబాలో C+ ఏదో, అంతే, C++, అంతే. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మీద వర్క్ అవుతుంది, ఆ లాంగ్వేజ్ మీద ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని జాబ్స్ వస్తున్నాయి. సో హోప్ అనేది తీసేయొద్దు. మీరు మీడియాలో ఉన్నారు, మీరు హోప్ ఇవ్వండి. హోప్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. సంథింగ్ న్యూ విల్ బిల్డ్ అండి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. దేర్ ఇస్ నో ఎండ్. ఈ ప్రపంచంలో ఎవరైనా చంద్రుడి మీద కాలు పెట్టడానికి ఊహించారా? ఒక శాటిలైట్ ని మార్స్ మీద ఊహించారా? ఏదైనా ఊహించామా మనం? ఏది ఊహకు అందందే. బేసిక్ గా ఒక టూల్ వచ్చింది అంటే దాంతో మరికొంత న్యూ ప్రొడక్షన్ డెవలప్మెంట్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అసలు మనకి డోర్ డెలివరీ ఇవన్నీ మనకి లేవు. ఇప్పుడు ఒక జెప్టో ఒక సాఫ్ట్వేర్ తయారైంది, ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయింది కాబట్టి నవ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడ మళ్ళీ ఒక మనిషి దాన్ని తయారు చేసి ముందరకు తీసుకొని వచ్చింది. సరే, ఇంకొక విధంగా మాట్లాడదాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి, TCSలకి అట్లాంటి వాటికి ప్రాజెక్టులను అప్పచెప్తున్నాయి. ఇప్పుడు ఏ వచ్చిందని చెప్పేసి వాళ్ళే ఇన్ హౌస్ టీమ్ ని పెట్టుకుని వాళ్ళు బిల్డ్ చేయరు. బికాస్ దే నీడ్ సమ్ వన్ టు టేక్ ద లయబిలిటీ. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ లీగాలిటీకి సంబంధించి ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత డైరెక్ట్ గా బ్యాంక్ తీసుకోదు. బ్యాంక్ అనేది బ్యాంకింగ్ సిస్టమ్ లో ఎక్స్పర్ట్.
టెక్నాలజీలో ఎక్స్పర్ట్ కాదు. దే కాన్ జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఒక సాఫ్ట్వేర్ టీమ్ ని పెట్టుకున్నా కానీ, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ని, స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ నేనే డిజైన్ చేయొచ్చు కదా. నో, ఇట్స్ నాట్ మై ఎక్స్పర్టైజ్. నువ్వు డిజైన్ చేసిన తర్వాత నాకు కరెక్ట్గా పనికొచ్చేలాగుందా ఎర్రసలు చెప్పగలడం వరకే నా పని. మళ్ళీ ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పోవాలి. నేను ఆ టూల్ ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి, అంతవరకే నా పని. బియాండ్ ద లిమిట్ ఎవరు పోలేరు. ఇక్కడ ఉద్యోగాలు పోవు. ఉద్యోగం పోయేది నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అనే వాడికే. నేను మొండోడిని, నాకు తెలిసిందే ప్రపంచం అంటే పోతావు. నేను ఎవరు కాపాడలేరు. అరే ప్రపంచం మారుతుంది, ప్రపంచానికి అనుకూలంగా నీ మారాలి అని అనుకుంటే నువ్వు బాగుపడతావు. థింగ్స్ ఆర్ చేంజింగ్, ఎవాల్వ్ విత్ ద నేచర్. అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద నేచర్ చేంజ్ అండి. నేచర్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, మారుతుంది. అడాప్ట్ చేసుకోండి, అన్ని బాగుంటాయి. వండర్ఫుల్ సార్. అంటే ఇన్ దట్ స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే మీరు ఆల్రెడీ ఏం ఇంక్లూడ్ చేసుకుని యూస్ చేస్తే ఏం ఆల్రెడీ డూయింగ్ ఇట్ అండి. ఎందుకు ఇప్పుడు మీతో మాట్లాడే ముందు కరెక్ట్ గా మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా నేను కూర్చొని దాంట్లో పని చేయట్లేదా? అవును. ఐఎమ్ కీప్ యూజింగ్ ఇట్. నేను అక్కడ ఏదో ప్రోడక్ట్ డెవలప్ చేసేస్తున్నాను కాదు, ఐఎమ్ టెస్టింగ్ ఇట్ హౌ అది ఎన్ని మిస్టేక్స్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలన్నా రేవంత్ లాగా అయితే డెఫినెట్ గా ఆలోచించరు. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ సపరేట్. వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. నా ఆఫీసులో నా ఆలోచనకు అనుకూలంగానే పని జరగాలి. ఇప్పుడు నేను ఎస్టాబ్లిష్ అవుతున్నానంటే నా ఆలోచన చూసి నా దగ్గర క్లయింట్ వస్తారు, నా ఎంప్లాయ్ ఆలోచన చూసి రారు. నా క్లయింట్ ప్రతి పని నా ఆలోచనకు అనుకూలంగానే జరుగుద్ది అని అనుకునే వస్తారు. మనం ఎట్లా బిల్డ్ చేయాలి దాన్ని? వై షుడ్ ఐ హ్యావ్ 10 different people to do my job? Let me delegate some work to AI, let it share my workload. ఇప్పుడు ఫిలాసఫీ అయితే నేనే కదా ఇచ్చేది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు వర్క్. దట్ డజంట్ మీన్ అగైన్ ఎంటైర్ ఇండస్ట్రీ విల్ డిస్ట్రప్ట్. వీఆర్ జస్ట్ డెలిగేటింగ్ ద వర్క్ టు ఏఐ అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ మచ్ ఫాస్టర్. అంతకుమించి. సో అంటే ముఖ్యంగా రేవంత్ గారు అండ్ గణేష్ గారి ఇద్దరికి కూడా మేజర్గా ఏంటంటే ఒకప్పుడు జనరల్గా ఏదైనా జరిగితే లోకల్గా కానీ లేదంటే నేషనల్గా కానీ పొలిటికల్గా దాన్ని ఎక్కువ వ్యూస్ చూపించేవాళ్ళు. పొలిటికల్గా ఈ పలానా ఎమ్మెల్యేనో పలానా ఎంపీనో లేదంటే మనకి ఈ సబ్సిడీ మిస్ అవుద్దని ఏదో చెప్పేవాళ్ళు. ఇది రీసెంట్గా లాస్ట్ ఒక 1 decade లేదా 2 decades నుంచి కూడా ఏమైపోయిందంటే మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ డైరెక్ట్ ఇంపాక్ట్ దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు. ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర నుంచి ఇక్కడ కింద ఉన్న ఒక జెడ్పీటీసీ వరకు కూడా జరిగేది ఏంటంటే మన మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయో, ఎక్కడ మార్కెట్ పడిపోతుందో, మన ఎకనామీ పరిస్థితి ఏంటి, ఇది ఎక్కువ రిలేటబుల్గా చూస్తూ ఉన్నారు. దట్ ఫీల్డ్లో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్స్. ఏఐ వల్ల నిజంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఇంపాక్ట్ ఉందా, ఎంతవరకు ఉంది? అంటే ఇక్కడ ఒకటండి, ఫస్ట్ జాబ్స్ మాట్లాడేసి ఎక్కువ దానిలోకి వెళ్ళొద్దు, ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీకి వెళ్దాం. రేవంత్ గారు చెప్పినట్టు ఏంటంటే, సపోజ్ అంటే కొంచెం మన వెనక్కి వెళ్తే ఒక 7-8 years వెనక్కి వెళ్తే నేను ఒక రెస్టారెంట్లో తినాలి. ఓకే, రైట్. తినాలంటే నేను రెస్టారెంట్కి వెళ్ళాలి. అవునా? వేరే రెస్టారెంట్లో తినాలి, నెక్స్ట్ డే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి, మీకు ఒక యాప్ ఉంది, మీరు రెస్టారెంట్కి వెళ్ళవసరం లేదు, మీరు కూర్చుని ప్రైస్ కంపేర్ చేసుకుంటున్నారు, రివ్యూస్ చూసుకుంటున్నారు, మీకు నచ్చిన 2 items కావాలంటే ఇటు నుండి ఒకటి అటు నుండి ఒకటి తెప్పించుకుంటున్నారు. అంటే ఇది టెక్నాలజీ షిఫ్ట్ కదా. అంటే మోర్ పర్సనలైజ్డ్. నేను దీన్ని ఏమంటారంటే పర్సనలైజేషన్ వచ్చింది. అంటే ఎవరో మీకు ఒక యాప్ ఫెసిలిటీ ఇచ్చారు, ఆ యాప్ని వాడుకుని మీరు ఇదంతా చేసుకుంటున్నారు. సపోజ్ మీ షెడ్యూల్ మీరు పర్సనలైజ్ చేసుకోవాలి, మీకు కొంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషి ప్రోగ్రామ్, సార్ నాకు ఒక యాప్ చేయి, లేదంటే నాకు ఒక టూల్ చేసి పెట్టు, నా పర్సనలైజ్డ్ థింగ్స్ అని నేను ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇట్ బికమ్స్ సమ్ ఎక్స్పెన్సివ్. ఈ ఎక్స్పెన్సివ్ తగ్గింది అనుకోండి, ఎక్కువ మంది పార్టిసిపేషన్ వస్తారుగా. సపోజ్ మీరు ఉన్నారు, నాకు ఈరోజు ఈ పని చేయాలి, లేదు నేను 3 వెకేషన్స్ ప్లాన్ చేసుకోవాలి, నాకు మీరు ఒక ఏఐకి ఇస్తారు, ఎప్పుడెప్పుడు ప్రైస్ రేట్లు తక్కువ ఉందో నాకు పాపప్ ఇవ్వు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు వెళ్ళి సెట్ చేసుకుంటారు. అవునా? హోటల్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇటు వెళ్ళి ఫ్లైట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి, మీరు ఒక ఏఐ ప్రోగ్రామింగ్ రాస్తారు, చాట్ బోట్ ఏదైనా చేస్తారు, మీకు యాప్ ఇచ్చేస్తారు, బాస్ ఇదిగో ఈ 3 రోజులు తక్కువ ఉన్నాయి, హోటల్స్ తక్కువ ఉన్నాయి, టికెట్ ప్రైజ్లు ఇప్పుడు తక్కువ ఉన్నాయి, అదంతా మీకు సమ్మరైజ్ చేసి మీకు ఇస్తుంది. ఇది మీ డేటా. ఓకే, నాకు వేరేది ఏదో రిక్వైర్మెంట్, బాస్ నేను అడుగుతా, నాకు ఏదో సెక్టార్ షేర్లు పడినప్పుడు లేదా ఏదో సంథింగ్, అంటే మోర్ పర్సనలైజ్డ్ థింగ్స్ మనం చేసుకోవడానికి కాస్ట్ తగ్గినప్పుడు ఏమవుద్ది, వాల్యూమ్స్ పెరుగుతాయి. అంటే ఆపర్చునిటీ క్రియేట్ అవుద్ది అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. పెట్టుకుంటున్నాం మనం. సో ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అనేది ఒక పాయింట్. సరే, అది పక్కన పెడితే మనం ఇన్వెస్ట్మెంట్ దీనిలోకి వచ్చేద్దాం, ఎందుకంటే మన బేస్ మన స్టాక్ మార్కెట్ కాబట్టి. స్టాక్స్ అనేది కొంత ప్రెషర్ అనేది లోన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకటి, ఎప్పుడు స్టాక్ చూసినా కూడా మనం దెర్ ఆర్ వాల్యూ స్టాక్స్, దెర్ ఆర్ గ్రోత్ స్టాక్స్. ఈవెన్ దో ఇట్ ఈస్ వాల్యూ స్టాక్, ఇట్ నీడ్ గ్రోత్. మనం గ్రోత్ అనేది మాట్లాడినప్పుడు కంపెనీస్ అన్ని కూడా ఎక్కువ గ్రోత్ మనకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇండియన్ ఐటీ అంతా కూడా మనకు తక్కువ ఇచ్చింది ఎర్నింగ్స్, గ్రోత్ అంతా 2 to 3%.
ఇదే మైక్రోసాఫ్ట్ మొన్న రిజల్ట్స్ చూసినప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏఐలో మోర్ పెనిట్రేట్ అయ్యారు, మెటా యాడ్స్ కానివ్వండి, యాడ్స్ రూపంలో వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వచ్చింది. జెయింట్ కంపెనీ అది. మనం 5-6 కంపెనీలు వరల్డ్ వైడ్ చూసుకుంటే జెయింట్ కంపెనీ అంత పర్సెంటేజ్ ఇవ్వడం కూడా అది గ్రేట్. అంటే ఏమవుతుంది ఇక్కడ ఎర్నింగ్స్ అనేది కొంచెం సఫికేట్ అవుతున్నాయి మనకి. దానివల్ల ప్రైస్ అనేది రిప్లికా ప్రైస్ మీద పడింది. ఇది ఒకటి, మార్జిన్స్ ఒకటి. ఈ రెండింటిని చూసినప్పుడు సెక్టార్ కొంచెం స్లో అయింది. అంటే ఇక్కడ మనం ఎలా చూడాలి ఐటీ సెక్టర్ని? వీఆర్ ద మెయింటెనెన్స్ పీపుల్. మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాం, మనం ప్రొడక్ట్ కన్నా కూడా మెయింటెనెన్స్ వర్క్స్ ఎక్కువ చేస్తాం. సర్వీస్ ఇండస్ట్రీ మన సర్వీస్, R&D, SaaS మోడల్. SaaS మోడల్లో ప్రొడక్ట్ సబ్స్క్రిప్షన్ మోడల్ నడుస్తుంది. ప్రోడక్ట్ చేయడం ఈజీ అయినప్పుడు సబ్స్క్రిప్షన్స్ మీద ప్రెషర్ పడుతుంది. సపోజ్ నేను ఇచ్చే సబ్స్క్రిప్షన్ ఈ ఇయర్కి నేను మీకు మెయింటెనెన్స్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ ఒక 10 lakhs పెట్టా ఒక ప్లాంట్కి ఎంటర్ప్రైజ్ వర్షన్. అది రేపు పొద్దున్న 2 lakhs ఎవరన్నా చేసి ఇవ్వచ్చు. దెర్ ఇస్ ఎ ప్రెషర్ ఇన్ దర్ బిజినెస్, రైట్? ఇదేమవుతుంది దీనివల్ల కొంచెం మనకి స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడింది. ఎస్, మీరు ఆపర్చునిటీస్ గురించి పాజిటివ్ గురించి మాట్లాడమని దెర్ ఇస్ అనదర్ హోప్. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు రిలయన్స్ అనౌన్స్ చేసింది ఏముంది, 9 lakhs crores మేము డేటా సెంటర్ మీద ఐ థింక్ 1 giga కెపాసిటీ అనుకుంటా, వాళ్ళు 9.5 lakhs crores మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు. అదాని కూడా మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాము, డబుల్ కెపాసిటీ మేము కూడా చేస్తూ ఉంటుంది. అలాగే మనకేమవుతుంది, ఏ డేటా సెంటర్స్ పెరుగుతున్నాయి, అగైన్ అనదర్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. డేటా సెంటర్స్ వచ్చినాయి అంటే డెఫినెట్గా ద బేసిక్ రిక్వైర్మెంట్ ఈజ్ పవర్ కన్సంప్షన్. పవర్ స్టాక్స్ పెరుగుతాయి, పవర్ రిక్వైర్మెంట్ పెరుగుద్ది. పవర్ పెరిగిందంటే దానికి సంబంధించిన మైనింగ్ కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్గా 40,000 కోట్ల దాకా ఏమంటుంది, మన ఇండస్ట్రీ మన మైనింగ్ని తీసుకెళ్దాము, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన రా మెటీరియల్స్ మన దగ్గరే మనం చేసుకొద్దాము, దానికి కొంత ఇన్సెంటివ్స్ ఇస్తా ఉంటుంది. అంటే అనదర్ ఇండస్ట్రీ రైజింగ్. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక చోట మేబీ కొంత పాస్ రావచ్చు, ఈ టెక్నాలజీ అంతా షిఫ్ట్ అయ్యి కొంత క్లారిటీ రావడానికి. బట్ అనదర్ ఆపర్చునిటీస్ ఆర్ క్రియేటింగ్ ఇన్ అదర్ వే. కంప్లీట్ గ్రోత్ సిస్టమ్ కనిపిస్తుంది అక్కడ. కంప్లీట్ గా మీకు కొత్త ఎకో సిస్టమ్ వస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు పర్సనలైజ్డ్ యాప్స్ రావచ్చు, పర్సనలైజ్డ్ సిస్టమ్స్ రావచ్చు. సో ఇలాంటివి పెరగచ్చు. కాకపోతే ఇందాక అన్నట్టు డెఫినెట్ గా ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు కొంత దీనిలోకి మైగ్రేట్ అవ్వాలి, అవుతారు కూడా. ఏదర్ కంపెనీస్ అయినా స్కిల్ ఎన్హాన్స్మెంట్ కింద ట్రైనింగ్ ఇవ్వచ్చు, పర్సనల్గా కూడా జరుగుద్ది. కాబట్టి ట్రాన్సిషన్ ఫేజ్లో కొంత అన్క్లియర్ ఉంటుంది. అంటే ఎవరెవరు ట్రాన్సిషన్ అవ్వగలరు, దీనిది ఎంతవరకు వస్తుంది. అంటే ఐటీ బికమ్ ఏ కమోడిటీ. టుమారో ఐటీ బికమ్ ఏ కమోడిటీ ప్రొడక్ట్. సో అందరికి ఎవరికైనా కూడా ఈజీగా యాక్సెస్. సపోజ్ మీరే ఉన్నారు, మీకు ఒక వెబ్సైట్ ఉంది, వెబ్సైట్కి ఒక కాస్ట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఇంటిగ్రేట్ చేయాలి, ఒక 8-10 sites మీరు ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు అది కొంచెం ఎక్కువ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, రేపొద్దున తక్కువ ఎక్స్పెన్స్ అవ్వచ్చు. ఆటోమేటిక్గా మీరు సర్వీస్ తీసుకుంటారు కదా. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు అన్ని రంగాలు, ఇప్పుడు మనం టీసీఎస్ తీసుకున్న 100 మంది క్లయింట్స్ ఉంటారు. కానీ వాళ్ళ మేజర్ క్లయింట్స్ తీసుకున్నప్పుడు సెక్టార్స్ తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్, మెడికల్ సెక్టర్ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ క్లయింట్కి ఇందాడన్నట్టు ఫీచర్స్ ఎన్హాన్స్మెంట్ కావాలి. ఇప్పుడు మీకేంటండి ఒకప్పుడు, ఇప్పుడు సపోజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ టెల్లర్స్ ఉండేవాళ్ళ. ఒకప్పుడు మనం చిన్నప్పుడు బ్యాంకింగ్ వెళ్తే టెల్లర్స్ ఉండేవాళ్ళు. ఎంతమంది టెల్లర్స్ ఉండేవాళ్ళు? 3-4 టెల్లర్స్ ఉండేవాళ్ళు ప్రతి బ్రాంచ్లో. ఎప్పుడైతే ఏటీఎం వచ్చిందో, ఏటీఎం వచ్చింది, దానివల్ల ఏమైంది, టెల్లర్స్ కాస్ట్ తగ్గింది. దానివల్ల బ్యాంకింగ్కి ఏమైంది, ఆపరేషన్ కాస్ట్ తగ్గింది. ఆపరేషన్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గిందో రూరల్ ఏరియా దాకా పెనిట్రేట్ అయ్యారు బ్యాంక్స్. ఇవాళ ఇంకా బ్యాంక్స్ ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఆపర్చునిటీస్ అనేది వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఆపర్చునిటీలు వస్తాయి. కొంచెం స్మార్ట్ మూవ్, కొద్దిగా మనం స్మార్ట్గా థింక్ చేయాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకి డేటా సెంటర్ రిలేటెడ్ ఉన్నాయో, అది చిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు కాపర్ స్టోరీ కూడా అదే కదా, ఎవరందరూ చెప్తున్నారు. కాపర్ బార్స్ వాడతారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కాపర్ బార్స్ కూల్ చేయడానికి కూడా మళ్ళీ కాపర్ కాయిల్సే వాడాలి, హీట్ జనరేట్ అవుతుంది కదా. సో దేర్ ఆర్ కమోడిటీస్ ఆపర్చునిటీ. సో దెర్ ఈస్ ఎ హోప్. మీరు చెప్తుంటే అసలు నాకు ఇన్ఫినైట్ వేస్ ఆఫ్ పాసిబిలిటీస్ కనిపిస్తా ఉన్నాయి. ఎవరు చెప్పాడో బాబు ఏ వల్ల నష్టపోతున్నాం ఇంత డెవలప్మెంట్ కనిపిస్తా ఉంటే మన ఆలోచనలు తగ్గిపోయి మనం అలా అనుకుంటున్నాం అనిపిస్తా ఉంది. మరొకటి ఇంక ఫైనల్ గా మేజర్ గా ఇండియన్ యూత్ ఎక్కువ అనేది అందరికీ తెలుసు. కానీ అంటే ఇది రాంగ్ గా తీసుకోవద్దు. నా పాయింట్ ఏంటి అంటే టెక్ పరంగా మనం ఎంత సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యాపిల్ సిఇఓనో, ఒక మైక్రోసాఫ్ట్ సిఇఓనో, ఇలా రకరకాల కంపెనీల సిఇఓల్ని మనం చూసుకున్నట్లయితే దాంట్లో మేజర్గా ఇండియన్స్ కనిపించడానికి చాలా స్కోప్ కనిపిస్తున్నారు కూడా. కానీ ఇండియాలో పలానా ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో ఒక సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేట్ అనేవాడు ఒక ఫేస్బుక్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు? అది ఒకప్పుడు అయితే నిజంగానే కష్టమే, మనకున్న సబ్జెక్ట్స్ పరంగానే. లేదంటే ఒక 30 years బ్యాక్ సబ్జెక్ట్స్ ఇంకా ఉంటున్నాయి, టీచ్ చేస్తున్నారు అదే ఫ్యాకల్టీ అని.
కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది. ఇదొక కొత్త గురువులా కనిపిస్తా ఉంది. ఆ స్పార్క్ ఒక స్టూడెంట్‌లోనో, ఒక గ్రాడ్యుయేట్‌లోనో ఉంటే నిజంగానే ఇండియాలో ఒక ప్రొడక్ట్ రాదంటారా? ప్రొడక్ట్ వచ్చి మన భవిష్యత్తును మార్చదా? సో ఇక్కడ తేడా అదే అండి. సో ప్రపంచంలో మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కంపేర్ చేస్తే ఇండియన్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్. హ్మ్. మెయిన్‌గా మన భారతదేశం నుంచి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేసేది బ్రెయిన్సే. ట్రూ. మన టాలెంట్ అంతా తీసుకెళ్ళి వేరే దేశంలో సరే అది తప్పు కూడా కాదు. దే Hmm. దే హావ్ టాలెంట్, దే హావ్ ఆపర్చునిటీస్. అవును. ఆపర్చునిటీస్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఈ రోజు వాళ్ళు అక్కడికి పోకుండా నా దేశం ఇక్కడ కూర్చొని ఉంటే హ్మ్. ఈ రోజు కనీసం గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. అవును. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉండేది కాదు. Hmm. అంత దూరం మనం ఎదగలుగుతాం, వీ కెన్ డూ సో మచ్ అనే విషయం కూడా మనకు తెలిసి ఉండేది కాదు. హ్మ్. సో దే డిడ్ గ్రేట్ జాబ్. వాళ్ళంత దూరం వెళ్ళటము, ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా చూపించగలిగారు. హ్మ్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఎలా అయితే మిగతా దేశాలు మన దేశ యువతతో కంపేర్ చేస్తే వెనకబడి ఉన్నారో సేమ్ రేషియో మన దేశంలో కూడా ఉంటుంది. ఇందాక మీరే అన్నారు స్పార్క్. స్పార్క్ అనేది ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళకి డెవలప్ అవ్వాల్సిందే కానీ హ్మ్. అది ఒకళ్ళు ఇగ్నైట్ చేసేది అయితే కాదు హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే. సో బేసిక్ గా మన భారతదేశంలో గ్రాడ్యుయేట్స్ అంతా ఎటువైపుగా వెళ్తున్నారు అంటే గిగ్ వర్కర్స్ గా మారిపోతున్నారు. దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ. హ్మ్. ఈ రోజు ఇప్పటిదాకా మనం ఆ జెప్టో గురించి ఆ జొమాటో గురించి గర్వంగా మాట్లాడుకున్న మనమే వాళ్ళే గిగ్ వర్కర్స్ కూడా తయారు చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఉన్న ఇంజనీర్లే అక్కడ ర్యాపిడోకి కానీ వీళ్ళందరికీ కూడా గిగ్ వర్కర్స్ గా మారిపోయినటువంటి కండిషన్. సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళు గిగ్ వర్కర్స్ గా మారారా, హ్మ్. లేకపోతే వీళ్ళ దగ్గర స్కిల్ లేకపోవడం వల్ల గిగ్ వర్కర్స్ గా మారారా, ఇదే ప్రశ్న. హ్మ్. ఆపర్చునిటీస్ లేవు అని అంటే నేను ఒప్పుకోను. ఓకే. టాలెంట్ కి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి. క్రీమ్‌కి. ఎప్పుడు ఉంటది. ఇప్పుడు మీ దగ్గర స్కిల్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా నేనే ఉన్నాను, నేను ఒక టీమ్ ని హైర్ చేసుకోవాలి అన్నా గానీ హ్మ్. నేను హైర్ చేసుకోలేకపోవడానికి రీజన్ నాకు కావాల్సిన టాలెంట్ దొరకట్లే. హ్మ్. ఎవరిని పడితే వాళ్ళని హైర్ చేసుకొని పాడు చేసుకోలేను నా ప్రోడక్ట్ ని. నాకు టాలెంట్ కావాలి. ఇక్కడ డిమాండ్ ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఆర్కిటెక్చర్ లో ఉండేవాడిని, నాకు సేల్స్ టీమ్ కావాలి. సేల్స్ టీమ్ గా ఎవరు వస్తున్నారు అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ లో ఉద్యోగాలు లేవన్న నేపథ్యంలో ఈ సేల్స్ లోకి వస్తున్నారు కానీ నిజంగా వాళ్ళు సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి వస్తున్నారా? అరే నాకు సేల్స్ అవసరం ఉంది. వీ కెన్ క్రియేట్ ప్రోడక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక రకంగా అర్థమయ్యేలా చెప్తా. అమెరికా ఈజ్ గుడ్ ఎట్ సేల్స్. హ్మ్. వాళ్ళు అద్భుతంగా సేల్స్ చేయగలుగుతారు. ప్రోడక్ట్ వాళ్ళు ప్రోడక్ట్ డిజైన్ చేసి వదిలేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఈ చైనానో లేకపోతే వేరే కంట్రీలోనో జరుగుతూ ఉంటది. హ్మ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్చువల్గా మార్కెటింగ్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్స్. కొంతమంది క్రీమ్ లేయర్ అయితే ఉన్నారు, మార్కెటింగ్ చేసి ప్రోడక్ట్ నమ్ముకుంటున్నారు వాళ్ళు క్లియర్ గా. హ్మ్. మన దగ్గర కూడా అట్లా హైర్ చేసుకొని మార్కెట్ చేయడానికి మన దగ్గర ఎక్కడ ఉన్నారు, ఆ టాలెంట్ ఎక్కడ ఉంది? సో ప్రాబ్లం మనము మన పర్సనల్ గా మన స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకోవడం వెనకబడుతున్నాం. జాబ్స్ లేవన్న మాట వాడద్దు. హ్మ్. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు ఉద్యోగం చేస్తారంటే వాడు ఆ పర్టికులర్ కంపెనీ అభివృద్ధి ఇంకో 4 ఉద్యోగాలు కూడా ఇస్తాడు. హ్మ్. ప్రాబ్లం వల్ల మనలో ఉంది. సో స్కిల్ అప్గ్రేడేషన్ విషయంలో మనం వెనకబడ్డాం. ఇప్పటికీ సాడ్ రియాలిటీ. ఇందాక నేను చెప్పింది క్రోమ్ ఇన్స్టాల్ చేయడం కూడా మన వాళ్ళకి రాదు. హ్మ్. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తున్నారు? హ్మ్. క్రోమ్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు. హ్మ్. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఈ రోజుకి ఏఐ బేస్డ్ బ్రౌజర్స్ ఉన్నాయన్న విషయం తెలియదు. హ్మ్. కోవర్క్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలియదు. కోవర్క్ యూజ్ చేసుకుంటే ఎట్లా ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయాలో తెలియదు. ఎంతసేపటికి జీతం కోసం ఎంతో కొంత వస్తే చాలే బతికేద్దామన్న నేపథ్యంలో ఉన్నంత కాలం యూ విల్ సఫర్. ద పాయింట్ హియర్ ఈస్ ఇండియా విల్ గ్రో. ఇండియాతో పాటుగా మీరు గ్రో అవుతారా అనేది మీ ప్రశ్న. ఇండియాతో పాటుగా గ్రో అవ్వాలి అని అంటే హ్మ్. అడాప్ట్ ద చేంజ్, అడాప్ట్ ద టెక్నాలజీ. ఈ ప్రాబ్లం ఇప్పుడే కాదు, మన భారతదేశంలో గతంలో కూడా ఉంది. కంప్యూటర్ వస్తే వ్యతిరేకించారు. హ్మ్. అది ఎవరి దరిద్రం? హ్మ్. అది నీ దరిద్రం. కంప్యూటర్ వస్తే వ్యతిరేకించాలి. అభివృద్ధి వస్తూ ఉంటే యాక్సెప్ట్ చేసి నేర్చుకొని హ్మ్. నీ 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 జాబ్ రోల్ని ఇంకా బెటర్గా చేయగలగాలి. ఇప్పుడు బ్యాంకులు యాక్సెప్ట్ చేశాయి కాబట్టి సార్ చెప్పినట్టు గ్రాస్ రూట్ లెవెల్కి పెనిట్రేట్ కాగలిగారు. ఒకప్పుడు బ్యాంక్ అని అంటే కేవలం జిల్లా హెడ్ క్వార్టర్కి పరిమితం. హ్మ్. కంప్యూటర్ వచ్చింది కాబట్టే ఈ రోజు గ్రాస్ రూట్ లెవెల్ దాకా పెనిట్రేట్ చేయగలిగారు. అడాప్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు అడాప్ట్. అండ్ ఇక్కడ యువత ఉంది అన్న దానికంటే కూడా నిరుపయోగంగా ఉంది అన్న మాట కరెక్ట్. హ్మ్. ఎంతో ఉపయోగపడుతున్నారు. ఉద్యోగాలు లేవన్న మాట నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. దెర్ ఆర్ ఆపర్చునిటీస్. యూత్‌లో ఇది రావాలి. మేజర్‌గా ఏంటంటే నేను చేంజ్ తీసుకురావాలి. నా భవిష్యత్తు నా చేతిలో ఉందనేదైతే చాలా వరకు క్లారిటీ. ఎక్కడ మార్పండి, ఇంకా హ్మ్. బీర్కి బిర్యానీకి బళ్ళు వేసుకుని వెనకాల తిరుగుతుంటే. హ్మ్. బీ ప్రాక్టికల్. ఏంటి అదే ఆ స్టైల్? హ్మ్. ఏదండి స్టైల్? ఈ రోజుకి కూడా అట్లా తిరిగే బ్యాచే కదా ఉంది ఎక్కువ ప్రపంచంలో. ఇప్పుడు అమెరికా లాంటి రాజ్యాల్లో హ్మ్. రాజకీయ నాయకుల వెనకాల అట్లా తిరిగే యువతను ఎక్కడైనా చూసారా? లేదు. సిగ్గుచేటు. హ్మ్. సమస్య వస్తే రోడ్డు ఎక్కిన యువత ఉంది అక్కడ. హ్మ్. నాకు సమస్య ఉంది నువ్వు తీర్చట్లేదని. ఈ రోజుకి బీరుకి బిర్యానీకి తిరిగే యువతే కదా మన దగ్గర ఉంది. అవును. ఈ రోజుకి కూడా అంటే ప్రాబ్లం మన దగ్గర ఉంది. బీ ప్రాక్టికల్. మన దగ్గర ప్రాబ్లం పెట్టుకోండి. మనలో ప్రాబ్లం ఉంది. హ్మ్. మన దగ్గర అంటే దేశాన్ని గవర్నమెంట్ని బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ
ప్రాబ్లం మన లోపల ఉంది. దాన్ని సరి చేసుకున్నంత వరకు ఏం కాదు. నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే దేశానికి భారంగా మారుతున్నావు. నిర్మోహటంగా చెప్తున్నా, తిట్టుకో, సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా కానీ. నువ్వు దేశానికి భారంగా మారుతున్నావు. ఎట్లా? ఏ పని చేయకుండా. ఇంత యువత ఉందని చెప్పుకునే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు 2020 సంవత్సరం నాటికల్లా మన భారతదేశం అత్యధిక యువతతోటి డబుల్ ఇంజన్ గ్రోత్ తోటి ముందరికి వెళ్తుందని కలలు కన్నారు ఆయన మహానుభావుడు. ఆయన చనిపోయి మంచిదేందేమో పాపం. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే ఇంకా బాధపడుతుండే వాళ్ళు, సిగ్గుపడుతుండేవాళ్ళు. కొన్ని లక్షల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే వస్తా ఉన్నారు. ప్రతి ఏం సంవత్సరం చేస్తున్నారండి? ఒక మాట అడుగుతా, ఎందుకు ఇంజనీరింగ్ చేశారు? ఉమ్, ఎందుకు ఇంజనీరింగ్ చేశారు? ఉమ్, కంప్యూటర్ ముట్టుకుంటే జీతం వస్తుందని తప్పించి ఉమ్, ఒక్క రీజన్ చెప్పు. నీకు అందులో ప్యాషన్ ఉందా? నువ్వు ప్యాషన్ ఉండి ఉద్యోగం ఇంజనీరింగ్ చేసావా? ఉమ్, అసలు ఇంజనీరింగ్ లో భవిష్యత్తు ఉందో లేదో నువ్వు చెక్ చేసుకున్నావా? సిఎస్సి తప్పించి ఇంకో కోర్స్ లేదా? ఆర్కిటెక్చర్ లేదా? ఫైనాన్స్ ఫీల్డ్ లేదా? ఇండియా ఇస్ లాగింగ్ విత్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఉమ్, ఎందుకు చూడలేదు నువ్వు? డబ్బులు వెనకాల పరిగెడుతున్నావు. నాకు డబ్బు కావాలి అంతే, బతికితే చాలు. నేను బతకాలనుకుంటున్నావు అంతే. నువ్వు జస్ట్ బతికితే సరిపోద్దా? నువ్వు దేశానికి భారం అట్లా బతకాలనుకుంటే. నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేసావు నేషన్కి? కాంట్రిబ్యూషన్ అంటే గన్ను పట్టుకొని బార్డర్లకు వెళ్ళిన అవసరం లేదు. నీ ఉద్యోగాన్ని నువ్వు సక్రమంగా చేసి ఒక కొత్త ప్రోడక్ట్ని దేశానికి అప్పచెప్పు. ఒక మంచి ఇంటెలెక్చువల్ అడ్వైజర్గా మారు. నలుగురు జీవితాలకు ఉపయోగపడు. ఎంతమంది ఉన్నారు మన చుట్టూతో గిరిగిస్తే ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుండా డబ్బులు కోల్పోయేవాళ్ళు. ఎప్పుడు మొత్తుకునే ఒకటే మాట, భారతదేశము ప్రపంచ యావరేజ్ సేవింగ్స్ రేషియో కంటే ఇండియన్స్ ఎక్కువ, కానీ పేద దేశంగా భారతదేశం ఇంకా ఉంది. ఉమ్. దానికి గల కారణం సరైన గైడెన్స్ లేదు. నువ్వు ఇవ్వు గైడెన్స్. యు బీ ద కాంట్రిబ్యూటర్ టు ద నేషన్. నువ్వు యాంగిల్ ఆలోచించలేదు కదా. ఇంజనీర్లు ఇంతమంది ఉన్నారు ఏం చేయడానికి? ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? నీకు క్లారిటీ ఉందా అసలు? అంటే చాట్ జీపీటీ కానీ లేకపోతే జెమినీ ఇలాంటి ఏ వస్తే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడానికి చూపించే ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? మీరేమంటారు గణేష్ గారు? అంటే ఇక్కడ అంటే ఇందాక నుండి రేవంత్ గారు చెప్పిందండి, స్కిల్ అప్డేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా కూడా స్కిల్ అప్డేషన్ ఇంపార్టెంట్. అండ్ మన కంట్రీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉన్న కంట్రీ మంది. అంటే ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఎక్కువ ఉన్న కంట్రీ. సేల్స్ అని అన్నారు, అమెరికా ఈజ్ గుడ్ ఎట్ సేల్స్ అని. వెస్ట్ అంతా కూడా దాని మీద ఎక్కువ ఉంటారండి. మనోళ్ళు కష్టపడి ఒక 15 గంటలు కష్టపడి పని చేయమన్నా యూఎస్లో మరి మనోళ్ళు చేస్తేనే కదా ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది. సో ఆ మైండ్ సెట్ ఉన్నది మనకి ఫస్ట్ జనరల్గా. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అన్నారు కాబట్టి సేల్స్. ఇప్పుడు ఒక 2 మాల్స్ ఉన్నాయనుకోండి, నేను చోటు చదివా. ఒక జూయిష్ మళ్ళీ ఓ బట్టలు కొట్టి పెట్టాలి. ఇటుపక్క పెద్ద మాల్ ఉంది, ఇటుపక్క పెద్ద మాల్ ఉంది. ఈ 2 మధ్యలో ఒక చిన్న షాప్ పెడితే నడుస్తుందా? నడవదు. ఇదే జూయిష్ అయితే ఎలా థింక్ చేస్తాడంటే షాప్ పెడతాడంట, పెట్టి దాని పేరు ఎంట్రన్స్ అని పెడతాడంట. పేరే ఎంట్రన్స్. సో మూమెంట్ ఇఫ్ యు సీ ద ఎంట్రన్స్ బోర్డ్ అయితే లోపలికి వస్తారు. వచ్చిన బిజినెస్ ఏదో అంటే నా పాయింట్ ఏంటంటే ఆయన అన్నదానికి నేను ఎక్స్టెన్షన్ చెప్తాను. సేల్స్ అనేది అలా ఆలోచించడం అనేది నాట్ పాసిబుల్ కదా. సో అది జనరల్ గా ఏంటంటే యుఎస్ లో ఇది ఎక్కువ. అంటే మనకన్నా వాళ్ళు కొంతమంది ఇండస్ట్రియలైజేషన్. దెన్ సెకండ్ పాయింట్ 2 కేటగిరీస్ అండి. ఒకటి ఎవరైతే సరైన స్కిల్ అప్డేట్ చేసుకోకుండా ఇప్పుడు ఆయన ఏదైతే ఎంఫసైజ్ చేశారో అదంతా కూడా ఒక బ్యాచ్. సెకండ్ ఏంటంటే మనకి ఇప్పుడు అంటే స్టార్ట్అప్ కల్చర్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇండియాలో. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 10 లక్షల స్టార్ట్అప్స్ చేయాలి అనేది ఒక థీమ్ పెట్టుకుని వెళ్తుంది. అంటే మనకి ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ వెస్ట్లో ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే ఒక ఐడియా చెప్పినప్పుడు. అంటే ఒకటి స్కిల్ అప్డేట్ చేసుకున్నాడు, వాడేదో టైం పాస్ చేస్తుంటారు. 2 హైలీ స్కిల్డ్ పీపుల్. ఈ హైలీ స్కిల్డ్ ఉండి ఏదో ఒకటి చేయాలని వస్తారు. హీ మే బి గుడ్ ఎట్ టెక్నాలజీ, హీ మే బి గుడ్ ఎట్ సమ్ సేల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ ప్రెజెంటేషన్, ఆర్ హీ మే బి గుడ్ ఎట్ ఆర్కిటెక్ట్ లెవెల్ ఆర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ లెవెల్, రైట్? ఇలా వచ్చినప్పుడు దీని ఎంకరేజ్మెంట్ మనకి ఇదివరకు అంత ఉండేది కాదు. అంటే రీసెంట్గా మనం ఒక 7-8 ఇయర్స్ నుంచి చూస్తుంటే నౌ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ద థింగ్స్, రైట్? వీసీ ఫార్మ్స్ ఆర్ కమింగ్. వీటినే కదా మనం వెంచర్ క్యాపిటలిస్ట్ అంటాం. ఎప్పుడైతే ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయో ఆటోమేటిక్గా ట్రై చేసేవాళ్ళు పెరుగుతారు. ఓ పక్క అప్డేట్ చేసుకున్నాడు వాళ్ళు అలా ఉంటారు. ఓ పక్క ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి ఫెసిలిటీ ఉంటే వాళ్ళు ఇక్కడ ఇండియాలో ట్రై చేస్తారు. ఇక్కడ ఫెసిలిటీ లేకపోతే దే లుక్ ఫర్ అదర్ కంట్రీస్, రైట్? అంటే ఇది ఇప్పుడు కల్చర్ ఇప్పుడే పెరుగుతుందండి. అవును, ఇండియాలో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంచెం గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుంది. దానికి సంబంధించి డెవలప్మెంట్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి కోర్సెస్ వస్తున్నాయి. స్లోగా ఇది టైం పడుతుందండి. సో అది ఆ స్టేజ్కి మనం కూడా వెళ్ళగలగటానికి, అంటే వరల్డ్ మన గ్లోబల్ లెవెల్లో కాంపీట్ చేయడానికి మనకి టైం పడుతుంది కొద్దిగా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రేవంత్ గారు అన్నట్టు నేను ఒక పాయింట్ అయితే యాక్సెప్ట్ చేస్తా. ఏది గవర్నమెంట్ సంబంధించిన ఇవి బిజినెస్
ఆపర్చునిటీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంలో ఏఐకి సంబంధించి ఒక సమ్మిట్, దానికి ఫ్రాన్స్ నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ని పిలిచి ఫ్రాన్స్ మినిస్టర్ కూడా ఏఐతో మనం ముందుకెళ్ళాలంటే ఇండియాతో పాటు ముందు ఎవరు వెళ్తారో వాళ్ళు ఏఐతో పాటు ముందుకెళ్తారు. బాగుంది ఇదంతా. కానీ ఇప్పటికీ మన వాళ్ళు ఏఐ వచ్చిందంటే జాబ్ ఆపర్చునిటీస్ పోతాయి అనుకుంటున్నారు, కానీ ఎక్కడ ఒక్కడ కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఏమైనా పోతుందా, బిజినెస్ ఆపర్చునిటీ వస్తుందా అని బిజినెస్ మైండ్ సెట్లోకి ఇంకా వెళ్ళలేదు కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇందాకటి నుంచి మనం మాట్లాడుతున్న పాయింట్ కూడా అదే అండి. దీన్ని ఎట్లా వాడుకోవాలో చూడట్లే. ఇది నా దగ్గర నుంచి తీసుకుపోతాను చూస్తున్నారు. సో ఒక ఆపర్చునిటీ చూడలేకపోతున్నారు. దట్టు ఇందులో లెవెల్ ఏంటంటే ఇప్పటికి జాబ్ ఆపర్చునిటీ ఏం జాబ్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ రెడీగా ఉంది, బిజినెస్ ఎస్, కానీ జాబ్ ఆపర్చునిటీ కోసం చూస్తా ఉన్నారు. ఎస్ ట్రూ. సో అంటే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది, మీరు ఎంతో మంది ఇప్పుడు బిజినెస్ పీపుల్ కి వాళ్ళ ఫైనాన్సెస్ మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు. మీకు వాళ్ళలో కనిపించేది ఏంటి, అది ఇక్కడ యూత్ నేర్చుకోవాల్సింది ఏంటో చెప్తారు? గ్రాబింగ్ ద ఆపర్చునిటీ ఫస్ట్. ఎప్పుడైనా ఎవరు గెలుస్తారు ఆటలో అంటే ఎవరైతే ముందు ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకెళ్తారో దే విల్ విన్ ద రేస్. సో ఆంథ్రోపిక్ వచ్చిందన్న, ఇప్పుడు చాలా ఏ కంపెనీస్ ఉన్నాయి. సో దేర్ ఇస్ చాట్ జీపీటీ, గూగుల్ ఇస్ ఆల్సో డూయింగ్ ఇట్, మెటా ఇస్ డూయింగ్ ఇట్, ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఆంథ్రోపిక్ ఆపర్చునిటీని ఫాస్ట్ గా గ్రాబ్ చేసింది. అంటే మేబీ వాళ్ళు ముందు స్టార్ట్ చేయలేదేమో ఆటని, వాళ్ళు లేట్ గా స్టార్ట్ చేసినప్పటికీ ఎక్కువ ప్రోడక్ట్స్ ని ముందరికి తీసుకొని రావడం వల్ల టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. దట్ వాస్ అ వెరీ సింపుల్ థింగ్. సో ఇన్ ద సేమ్ వే బిజినెస్ లో కావాల్సింది ఆపర్చునిటీ గ్రాబింగ్. ఇప్పుడు ప్రాబ్లం వస్తే అది ప్రాబ్లం అని చూడటం కంటే ఆ ప్రాబ్లం ఒక ఆపర్చునిటీగా మార్చుకోవటమే బిజినెస్ లో ఉండే ఆర్ట్. ఇప్పుడు ఏఐ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది, అందరూ టెక్నాలజీ పడిపోతుందని చూస్తున్నారు. నేను అందులో ఆపర్చునిటీ ఎత్తుకుంటున్నాను. నేను ఇప్పుడు ఐటీ కొనుక్కుంటే రేపు డెఫినెట్ గా దెర్ ఇస్ నో డెడ్ ఎండ్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ, దెర్ ఇస్ ఓన్లీ ట్రాన్సిషన్, మార్పు జరుగుతుంది అంతే. ఇప్పుడు నేను ఆపర్చునిటీగా తీసుకుంటే ఐ విల్ క్రియేట్ మోర్ మనీ. ఇట్ కుడ్ బి ఫర్ మై క్లయింట్స్ ఆర్ ఫర్ మై ఓన్ పోర్ట్ఫోలియో లెవెల్లో. సో బేసిక్ ఇందులో ఆపర్చునిటీని వెతుక్కోవడంలోనే మన యువత వెనకబడుతుంది. ఇప్పుడు ప్రతి ఐటీ ఇంజనీర్ జాబ్ పోద్ది అని భయపడుతున్నారు, కానీ నేను దీన్ని నేర్చుకుంటే అరే నేను ఇప్పుడు జూనియర్ ఇంజనీర్ గా ఉన్నా నేను మేనేజర్ని అయిపోతాను ఆలోచించారా? నా సీనియర్ ఇంజనీర్ కి, నా మేనేజర్ కి దీని లాంగ్వేజ్ తెలియదు, వాళ్ళకి నాకంటే వయసులో పెద్ద వాళ్ళు, నేను అడాప్ట్ చేసినంత ఫాస్ట్ గా టెక్నాలజీని అడాప్ట్ చేయలేరు, వాళ్ళ బ్రెయిన్ అంత అడాప్టివ్ పవర్ ఉండదు, వాళ్ళకి ఏజ్ని బట్టి అడాప్టివిటీ పడిపోద్ది. సో నేను ఇంకా యంగ్ గానే ఉన్నాను, నేను దానికి అడాప్ట్ చేసుకుని ఉంటే నా మేనేజర్ పొజిషన్ లో నేను కూర్చుంటా కదా అని చెప్పేసారని ఆలోచించారా? సో దిస్ ఈస్ ద డిఫరెంట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ సీ ద ఆపర్చునిటీ. కొత్త ప్రోడక్ట్ వచ్చింది, నేను దాంతో ఎట్లా వాడుకోవాలో తెలియాలి. ఇప్పుడు నాతో పాటుగా ఇంకో రకంగా చెప్తా. నేను ఒక్కడనే ఇక్కడ బట్టల షాప్ పెట్టానండి, నేను ఒక్కనే బట్టల షాప్ పెడితే నాకు బాగా బిజినెస్ జరుగుతుంది అనుకుంటాడు ఒకడు. నేను ఎట్లా ఆలోచిస్తానంటే నేను ఒక్కనే ఎందుకు పెట్టాలి, ఆ వరుసలో 10 మంది పెట్టారనుకో బట్టలకి అదే స్ట్రీట్ అవుతుంది, వాల్యూమ్ బిల్డ్ అవుతుంది, నాకు ఇంకెక్కువ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఇది బిజినెస్ థాట్ ప్రాసెస్. నా ఒక్కడికే జరగాలి అని అనుకుంటే దాని వ్యాపారం అనరు, నువ్వు జీవితంలో బాగుపడవు అట్లా. 10 మంది అదే లైన్ లో పెట్టారనుకోండి, అది ఆ బట్టలకి స్ట్రీట్ అవుతుంది, వాల్యూమ్ బిల్డ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు నీ దగ్గరికి నీ గల్లీలోంచి వస్తారు, అక్కడ వరుసగా బట్టల షాపులు ఉన్నాయి అనుకోండి, జిల్లా మొత్తం నుంచి వస్తారు. డెఫినెట్లీ అక్కడ 10 దొరుకుతాయి కదా, మనం అక్కడికి వెళ్తే 5 ఆప్షన్ అంతే. ఇది బిజినెస్ పాయింట్ లో మనం ఆలోచించాల్సిన విధానం. భయపెట్టడం కాదు, ఆపర్చునిటీ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటే థియరీని నమ్ముతాను, ఐదర్ నేనన్నా వ్యాపారం జరిగే ప్లేస్కి వెళ్ళి వ్యాపారం పెట్టుకోవాలి, లేదా నేను పెట్టిన చోట దాన్ని ఒక స్ట్రీట్ గా మార్చాలి, అక్కడికి అందరూ వచ్చి కూడా బిజినెస్ చేయాలి, అప్పుడు వాళ్ళతో పాటుగా నాకు బిజినెస్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ కమ్యూనిటీ. బిజినెస్ ని ఐడెంటిఫై చేసుకొని మీరు అన్నట్టుగా ఇక్కడ జస్ట్ జాబ్ కాదు, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, నేను కొద్దిగా టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉన్నాను అనుకో, నేను ఇందులో కొత్త బిజినెస్ ఆపర్చునిటీ ఎత్తుకుంటా. ఎలా? నేను ఒక రివ్యూ సిస్టమ్ని తయారు చేస్తా, ఏఎన్ వాడుకొని. ఆ రివ్యూ సిస్టమ్ నా ఎంఎఫ్డీస్ అందరికీ ఇచ్చుకుంటా. ఐ విల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ హౌ యూ సీ. అరే ఏ రావటం వల్ల నా క్లయింట్స్ అందరు వెళ్ళిపోతారని భయపడితే ఎట్లా? నేను ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తా. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఏ వస్తే సరిపోదు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ కదా. ఏ సబ్జెక్ట్ ని సాల్వ్ చేయదు, మనిషే సాల్వ్ చేయాలి. మనిషి చూసే విధానం బట్టి ఏ ఆన్సర్ చేస్తుంది. ఇట్ ఈస్ యువర్ మిర్రర్ అంతే. ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ ఎంత ఉందో దానికి అంతే ఉంటుంది, రైట్? సో బేసిక్గా దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ దట్ హ్యాస్ టు బి క్రియేటెడ్, నాట్ జస్ట్ ఇన్ ఐటీ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్లో. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అమెజాన్ వేర్ హౌసింగ్ గురించి. అమెజాన్ వేర్ హౌసింగ్ కెమెరా సిస్టమ్స్ అన్ని కూడా ఏఐ ట్రైన్. ఇప్పుడు అమెజాన్ వేర్ హౌసెస్ అని పెద్దవి, ఎక్కడ ఖాళీగా ఉందో ఐడెంటిఫై చేయడం మాన్యువల్లీ ఇంపాసిబుల్, రైట్?
ఆ కెమెరాస్ ఏం చేస్తాయి, పలానా చోట్ల ఖాళీగా ఉంది అని చెప్పేసి అది ఐడెంటిఫై చేసి చెప్పేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే అక్కడ అవి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుంటూ మనకుండే యూటిలైజేషన్ మ్యాక్సిమైజ్ చేస్తాయి. ఇంకా బెటర్గా ఆపర్చునిటీస్ని మ్యాక్సిమైజ్ చేయగలుగుతాం. ఆపర్చునిటీస్ లాసెస్ ఇంతకుముందు ఎక్కువగా వచ్చాయి బికాస్ మన కంటికి కనిపించకుండా లీకేజ్ జరిగాయి. ఈ ఏఐ సిస్టమ్ వల్ల లీకేజ్ కంట్రోల్ అవుతాయి. సో దెర్ ఈస్ నో లాస్. నేను ఇందులో ఆపర్చునిటీనే చూస్తున్నా, కొత్త వ్యాపారాలు తయారు చేయగలుగుతా దీని చుట్టూతా నేను నమ్ముతున్నాను. నువ్వెందుకు నమ్ము. సో ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్స్ అ రైట్ టైం కొత్త బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. మోర్ దెన్ జాబ్ అని పట్టుకొని వేలాడటం కంటే కూడా. ఏమంటారు గణేష్ గారు? అంటే ఇప్పుడు బిజినెస్ లో జనరల్ గా మనం ఏం చెప్తుండే, ఏదర్ షుడ్ బి ఫస్ట్ ఆర్ Mm. ఫాస్ట్, Yes. రైట్? అన్నిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇప్పుడు ఆయన ఇందాడు ఏమన్నారు, ఒక బట్టల షాప్ గురించి చెప్పారు. దాన్నే కొంచెం మనం ఎక్స్టెండ్ చేద్దాం ఆపర్చునిటీస్ అనే దానిలో. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఒక బట్టల షాప్ పెడదాం అనుకున్నారు. మీకు ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి? మీ స్టోర్ ప్లేస్, ప్లేస్ Location, కావాలి, venue. తెచ్చుకోవాలి, సేల్స్ కావాలి, ఇదంతా కావాలి. కొంచెం మీరు ఆపర్చునిటీస్ ని వాడతాం మొదలు పెట్టారు. ఎలా? మీరు షాప్ పెట్టరు, మీరు ఒక యాప్ చేస్తారు. ఓకే. ఆ యాప్ ఏం చేస్తారు, నార్మల్ గా మీరు బట్టలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే సైజ్ ఉంటాయి కదా. అవును 40 అంటే 40, అవును 38 అంటే 38 ఆర్ అంతే కదా. అవును. నేను కొంచెం లావుకున్నా, లావు అనొచ్చు, బబ్లీ అనాలో, మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, కొంచెం నాకు ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్ లేదు, నాకు హ్యాండ్స్ కొంచెం పొడవు ఉన్నాయి. దీనికి మీరు ఒక యాప్లో ఇస్తారు, మీ 42లో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి, మేము మీకు కస్టమైజ్ డెలివరీ చేస్తూ ఉంటారు. ఓకే. ఇలా మీరు ఇండియా వైజ్ మొత్తం మీకు వచ్చినాయి అనుకోండి, మీరేం చేస్తారు, వాటితో టైప్ పెట్టుకుంటారు. ఎవరైతే బట్టల షాప్ రే బాబు పలానా షర్ట్ నాకు, నేను ఇన్ని ఆర్డర్స్ ఇస్తాను, నీకు మినిమం ఆర్డర్స్ ఇన్ని ఇస్తా అని చెప్పి ఇస్తారు. మీరు అది కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇక్కడ ఏమన్నా మీరు షాప్ పెట్టారా? లేదు. యు ఆర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం బై అవును. యూజింగ్ టెక్నాలజీ. అవును. పోనీ మీరు ఒక చోట పెడితే అక్కడ వాక్ లోకల్ రేంజ్ 10 మంది 50 మంది ఉంటారు. అందులో బార్ ఉన్నాడో అవును. ఉన్నాడో తక్కువ మంది ఉంటారు. మీరు ఇదే మొత్తం స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ పెడితే ఎంత మీకు పెట్టుకోవచ్చు? ఆర్డర్స్ పర్ డే ఒక 1000 వచ్చినాయి అనుకోండి. అండ్ హియర్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎవరైతే మీరు అతను ఫిట్ అయింది అనుకో, ఫిట్ గా ఇచ్చారు మీరు మంచిగా, రైట్? అతను ప్రాబ్లం ఏంటి, బయట టైలర్స్ ఉండొచ్చు. ఒకసారి మీ దగ్గర కస్టమర్ అయితే మీ దగ్గర కొంటుంటాడు, ఎందుకు అతనికి ఫిట్ అయింది అంటే. దెర్ ఈస్ అనదర్ ఆపర్చునిటీ క్రియేటెడ్. అవును డెఫినెట్లీ. రైట్? ఇంకొంచెం ముందుకు వెళ్తా, కస్టమైజ్డ్ కావాలని అడుగుతారు. నా పేరు ఉంది ఇక్కడ, కస్టమైజ్డ్, వావ్. రైట్? కస్టమైజ్డ్ కావాల్సిన వాళ్ళు ఉంటారు, దాన్ని కూడా ఆపర్చునిటీ కదా. డెఫినెట్లీ. ఓకే, ఎలాంటి కస్టమైజ్డ్ కావాలి? ఇవాళ ప్రతి ఈవెంట్ కి మనుషులు ఖర్చు పెడుతున్నారు కదా. అవును. పుట్టినరోజు దగ్గర నుండి, ఎంగేజ్మెంట్ దగ్గర నుండి, ప్రీ ప్రీ వెడ్డింగ్ ఎక్కువ. ఈ మొత్తంలో మీరు కామన్ గా గమనిస్తుంది ఏంటి, పీపుల్ ఆర్ లైక్ టు యూజ్ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్. ట్రూ. అక్కడ మీకు గ్లాస్ పెట్టినా దాని మీద పేరు ఉండాలన్నా, లేకపోతే ఇంకోటి ఏదో పేరు ఉండాలన్నా, అగైన్ మీకు ఎలాంటి కస్టమైజ్డ్ కావాలి. దెర్ ఇస్ అనదర్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు మనం ఎలా అంటే, పూర్వం 2 కాపీలు రాయాలంటే కార్బన్ పేపర్ పెట్టేవాడు. అవును. 3 కాపీలు చేయడానికి కార్బన్ పేపర్ పెట్టి పైన రాస్తే కింద వచ్చేది. దాని తర్వాత జిరాక్స్ ఫోటో కాపీ మిషన్ వచ్చింది, తీసుకోవటం. దాని తర్వాత వర్డ్ కాపీ సెండ్ చేయటం. ఇప్పుడు దాని నుండి కూడా నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్తాం, అంతా ఒక చోట పెట్టుకుంటున్నాం, షేర్ చేస్తున్నాం, లింక్ ఓపెన్ చేసుకుంటాం. అంటే దెర్ ఇస్ ఇవాల్వ్ జరిగింది కదండి. అవును సో నెంబర్ ఆఫ్ థింగ్స్ హ్యాండిల్ చేయడం పెరిగింది కదా మనం. డెఫినెట్లీ. సో అలాగే కొత్త ఆపర్చునిటీ డెఫినెట్గా వస్తాయి. అంటే బిజినెస్ పరంగా చెప్తాను. ఇప్పుడు ఆయన అన్నదానికి ఎక్స్టెన్షన్, మనం ఒక చోట పెట్టి దాన్ని పెంచడం అనేది ఒకటి. మీకు అది కూడా లేదు, మీ దగ్గర స్కిల్ ఉంది, మీరు కొత్త ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్కూల్ పిల్లలకి ఏదో చేయొచ్చు, రైట్? లేదా బిడ్డింగ్లో మీరు మంచి క్వాలిటీ తీసుకురావచ్చు, లేదా ఇంపోర్టెడ్ ఐటమ్స్ మీరు ఇక్కడ దాకా తీసుకురావచ్చు. నాకు ఎక్కడో ఏదో సూట్ నచ్చింది యూకేలో, దాన్ని మీరు ఇక్కడ కస్టమైజ్ చేసి డెఫినెట్లీ. ఇలాంటివన్నీ కూడా ఏ మంచి కాస్ట్ కటింగ్ చేస్తుంది Cost కదా. cutting గతంలో చేస్తుంది మనం కదా. వెబ్సైట్ ఇంత ఇంటర్ఫేస్ తయారు చేయాలి అంటే వెబ్సైట్ మైట్ కాస్ట్ 10 lakhs 15 lakhs ఆల్సో. డెఫినెట్లీ. యూజింగ్ AI యూ కెన్ హార్డ్లీ ఫినిష్ ఇట్ ఇన్ 1-2 lakhs. ఈ అప్లికేషన్ తయారు చేస్తున్నారు. అయిపోతుంది కదా. 1-2 lakhs లో మొత్తం ఖర్చు అయిపోతుంది. ఆ టోకెన్స్ అది కొనుక్కుంటే అయిపోయి 1-2 lakhs లో 15-20 lakhs ఖర్చు పెట్టిన అవసరం లేదు. సో ఇట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దాన్ని ప్రాబ్లమ్ క్రియేటర్ లా చూడొద్దు. ఇప్పుడు ఇదివరకు మీరు ఒక వెబ్సైట్ చేసి లెటర్స్ రెజ్యూమ్ ఒక 30,000 అయింది, ఏ సింపుల్ వెబ్సైట్. దాన్ని ఇప్పుడు మీరు AI వర్డ్ సింపుల్ గా చేస్తూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, మీరు దానికి పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేయాలి, తర్వాత ఇంకొక 4 సర్వీస్లు యాడ్ చేయాలి, లేదా మీకు పాపప్ గూగుల్ రివ్యూలో ఫస్ట్ రావాలి, లేదా మీ రివ్యూస్ అన్ని మళ్ళీ దాన్ని ఒక అనలిటిక్స్ కింద మార్చాలి. సో అగైన్ పెరుగుతూ ఉంది కదండి. అగైన్ ఇట్ బికమ్ ఏ డేటా. అగైన్ డేటా స్టోర్ చేయడానికి ఒక డేటా సెంటర్ కావాలి. ఈ డేటాను అంతా మళ్ళీ రిట్రైవ్ చేయటం, బ్యాకప్ చేయటం, రీస్టోర్ చేసుకోవడం, అగైన్ ఒక అడ్మిన్ కావాలి. సో పెరుగుతుంది కదా. అంటే ఈ ఇవాల్వ్ అనేది అవుతానే ఉంది కదా.
సో అట్లా ఐ థింక్ ఇప్పుడు మీరు ఇంత క్లారిటీ ఇచ్చాక ఈ వీడియోకి టైటిల్ ఒకటే, ఏఐ వల్ల జాబులు ఏమేమి రాబోతున్నాయో చూడండి అనేటట్టు. అంటే ఏఐ వల్ల జాబులు ఉంటాయి, ఏఐ వల్లే జాబులు ఉంటాయి. ఏ వల్ల జాబులు ఉంటే ఒకటి, దానికన్నా మనం మార్కెట్ ఎక్స్టెండ్ నేను టెక్నికల్ పర్సన్ కాదు కానీ ఏఐ వల్ల కొత్త ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కొత్త సెక్టార్స్ కొత్త పుట్టుకొస్తాయి. సెక్టార్స్ Definitely. ముందు జాబ్స్ అంటే అది ఓకే, పాయింట్ ఆఫ్ డిస్కషన్ మాట్లాడాము కానీ కొత్త ఆపర్చునిటీలు వస్తాయి. స్మార్ట్ గా కొత్త ఆపర్చునిటీస్ లో మనం పెట్టుకోవచ్చు, రైట్. ఇంకా అంటే కస్టమైజ్డ్ రిలేటెడ్ థింగ్స్ లోకి టెక్నాలజీ డ్రివెన్ అవుతుంటది. సో ఆ కస్టమైజ్డ్ థింగ్స్ లో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీస్ కూడా రేపొద్దున పెద్ద కంపెనీస్ అయ్యే ఛాన్స్ ఉంది. R&D రిలేటెడ్, రైట్. R&D రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి, ఇంకా మోర్ ప్రొడక్ట్స్ మనం చేయడానికి ఉంటుంది, రైట్. దానిలో ఎక్కడెక్కడ ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి అవి ఐడెంటిఫై చేసుకుంటే, లాస్ట్ టైం మీరు టీసీఎస్ ర్యాలీ మిస్ అయి ఉండొచ్చు. అంటే మీరు ఒక 15 సంవత్సరాల క్రితం నేను టీసీఎస్ లో పెట్టుంటే అంటే అని అప్పుడు అన్నారు కదా. అప్పుడు మనం లేం కదా, మనం లేం. కానీ ఇప్పుడు కనీసం ఈ టెక్నాలజీ ర్యాలీలో కొన్ని అయితే మల్టీ బ్యాగర్ అవుతాయి కదా. డెఫినెట్లీ. ఆ కొన్నిట్లో మీరు ఉండొచ్చుగా. ఫ్యూచర్ రిలయన్స్ ఏదో ఆల్రెడీ రెడీ అవుతుంది. ఏదో ఒకటి, ఏదో ఒక సెక్టర్ లో ఏదో ఒకటి రెడీ అవుతూనే రెడీ ఉంటుంది. అవుతుంది. సో దాన్ని మనం కొంచెం స్మార్ట్ గా ఐడెంటిఫై చేసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకు బాగుంటుంది. ఇఫ్ యూ ఆల్సో అబ్జర్వ్ అండి, ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఫామ్ అవ్వాలి అని అంటే దానికి ఒక లెగసీ కావాలి. అవును. ఈ రోజుల్లో జెప్టో లాంటి కంపెనీ లార్జ్ క్యాప్ కంపెనీగా మారిపోయింది. బేసికల్లీ ఇప్పుడు ఒక కంపెనీ ఎవాల్వ్ అవటం కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకటి అండి, జొమాటో మనం బుక్ చేసాం, వచ్చి మనకి ఇచ్చేళ్తున్నారు. ఇప్పుడు మనం వెస్టర్న్ లో చూస్తున్నాం ఏంటి, డ్రోన్ కి ఇచ్చేస్తున్నాం. అవును. ఇప్పుడు డ్రోన్ ఒక 1500 అపార్ట్మెంట్ ఉన్న దగ్గర ఎవ్రీ బ్లాక్ లో డ్రోన్ కు ప్లేస్ కట్టారు అనుకోండి, డెలివరీ ప్లేస్. మేబీ అది జరుగుతుంది కదా బయట కంట్రీస్. పాసిబిలిటీస్. సో ఒక 18th ఫ్లోర్ లో ఆ డ్రోన్ వచ్చి ఆ ప్లేస్ లో పెట్టేస్తే కింద కూడా వెళ్ళవసరం, అతను పైకి రావసరం కింద. దెర్ ఇస్ ఏ టెక్నాలజీ ఎవాల్వింగ్ కదా, కొత్త సెక్టర్స్ పుట్టుకొస్తాయి. దానికి సంబంధించి ఆ డ్రోన్ వచ్చిందంటే మళ్ళీ ఏం కావాలండి, బ్యాటరీ కావాలి. బ్యాటరీ కావాలంటే మళ్ళీ లిథియమో ఇంకోటో స్టార్ట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. అంటే బోత్ ఆఫ్ యూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విజన్ అండి. ఎందుకంటే నిజంగా ఇది ఇప్పుడున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి, యూత్ కి, ముఖ్యంగా ఎవరైతే భయపడుతున్నారు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ ఓనర్ అయి ఉండొచ్చు, జాబ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళందరికీ ఈ విజన్ ఉండి ఇంత హోప్ ఉంటే అసలు భయపడాల్సిన అవసరం ఎక్కడ కనిపించట్లేదు. ఇన్వెస్టర్స్ మరి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ డెఫినెట్లీ. అంటే చాలా మంది ఈ భయం పెట్టుకొని, పానిక్ పెట్టుకొని, అది స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, పానిక్ అయితే దాని వల్ల రిజల్ట్ ఏమి ఉండదు. ఏంటంటే మనం కింద పడ్డం తప్ప. బట్ దట్స్ వై ఇలాంటి విజనరీ పీపుల్ ఇక్కడ పెట్టుకుని ఇంటర్వ్యూకి మెయిన్ సారాంశం కూడా ఏంటి అంటే, మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, ఏ వాళ్ళ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ వాళ్ళ జాబ్ క్రియేషన్ ఉంది, అంతకన్నా ఎక్కువ ఏ వాళ్ళ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మీరు నేర్చుకోవడం, ఎప్పటికప్పుడు విల్లింగ్ టు లెర్న్ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి, ఆ రైస్ లో పరిగెట్టాలి కూడా. సో ఫైనల్ గా మన ఐడ్రీమ్ ఆడియన్స్ కి, ఓవరాల్ ఏఐ ఆడియన్స్ కి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఇద్దరు కూడా? సో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు, జాబ్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్. ట్రెడిషనల్ మెథడ్ ఇక మీదట పనిచేసే అవకాశాలు లేవు. యూ హ్యావ్ టు అడాప్ట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ సో ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసే వాటిల్లో ఈ ఏఐని యూజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారో చూడండి. ఇఫ్ యూ కెన్ సీ ఎనీ న్యూ ఎమర్జ్డ్ బిజినెస్ ఈజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే బిజినెస్లో ఎవాల్వ్ అవ్వగలుగుతాం. ఏఐ ఇప్పుడు మనకి మంచి టూల్ అయింది, తక్కువ ఖర్చుతో బెటర్ ఎఫిషియన్సీతో పనిచేయడానికి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఏవైతే స్టార్ట్అప్ టార్గెట్స్ ఉన్నాయో, మేబీ మన తెలుగు ఆడియన్స్ దగ్గర నుంచే చాలా స్టార్ట్అప్ ఐడియాస్ కూడా రావచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ, సో ఏదో అయిపోతుంది అని మీరు భయపడుతున్నారు అని అంటే యూఆర్ నాట్ అన్ ఇన్వెస్టర్. ఇన్వెస్టర్కి ఎప్పుడు ఒక విజన్ ఉండాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే డీకోడ్ చేస్తారో వాళ్ళే రైట్ ఆపర్చునిటీస్ కూడా పిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు భయపడ్డ వాళ్ళు మాత్రం ఒక 10 సంవత్సరాల తర్వాత అయ్యో భయపడ్డానే అని ఫీల్ అవుతారు, డెఫినెట్గా ఫీల్ అవుతారు. సో భయపడాల్సిన టైం కాదు ఇది. ఆపర్చునిటీస్ ఏమున్నాయో అర్థం చేసుకొని కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన టైం. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఇండియా ఎప్పుడు కూడా థర్డ్ ప్లేస్లో కోల్పోకుండా అయితే ఉంటుంది. ఇండియా విల్ బి డెఫినెట్లీ, మేబీ అమెరికా, చైనా అండ్ ఇండియా ఈ స్టేజ్ అయితే పక్కా ఉంటుంది. మన దగ్గర మంచి యంగ్ పవర్ కావాల్సినంత ఉంది. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ ఇట్. సో రానున్న రోజుల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ విల్ ఫ్లరిష్. చిన్న చితక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అన్నింటినీ పట్టించుకుంటే యూ విల్ నాట్ గ్రో. సో గణేష్ గారు మీరు ఏం చెప్తారు? అంటే ఆ జాబ్స్ గురించి పక్కన పెడితే కాసేపు మన ఇన్వెస్ట్మెంట్ వరకు వస్తే మాత్రం అంటే మనకి అంటే కొంచెం ఈ టైంలో ఏంటంటే కొంచెం రిస్క్ చేసి, కొంచెం చిన్న కంపెనీస్ అంటే మిడ్ సైజ్ కంపెనీస్ కానివ్వండి, స్మాల్ క్యాప్ కంపెనీస్ మంచివి ఉంటాయండి. అంటే ఈ టెక్నాలజీ డివెన్ వస్తుంటాయి. సో అంటే కంపెనీస్ ఆర్ దేర్,
కంపెనీస్ కి ఇప్పుడున్న మీరు అన్నారు కదా పారాడైమ్ అన్నారు ఫస్ట్ లో కదా, అవును. పారాడైమ్ షిఫ్ట్ ఏంటి ఇప్పుడు వర్క్ ఫోర్స్ ని ఏఐ లోకి కన్వర్ట్ కన్వర్ట్ చేయడం. చేయడం. ఈ ఏఐ రిలేటెడ్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్ని వందల కంపెనీలకు కూడా కంపెనీ ఇట్ సెల్ఫ్ ఎలోన్ చేయదు కదండి. వాళ్ళు కూడా కొంత బయట అవుట్ సోర్సింగ్ ఇస్తారు, ట్రైన్ చేయమంటారు, వాళ్ళకున్న మోడల్స్ ని అప్డేట్ చేయమంటారు. సో ఇలాంటివి ఏమున్నాయి, అది ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్నాయా, అది కంపెనీ కన్సల్టింగ్ లో ఉన్నాయా, ఇలా కొంచెం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయినా కూడా అది మనకి ప్రామిసింగ్ అనిపిస్తే మనం రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో ఇలాంటి risk ప్లేస్ అనేది లో ఉంటది. R&D But- కావాలి. కొంత మనం R&D. అది కూడా ఏ ఇచ్చేస్తుంది కదండి ఇప్పుడు. బట్ డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ Yeah. చేసేది ఇండివిజువల్ పర్సన్. ఇక్కడ ఒకటండి, ఇన్ఫర్మేషన్ అనేది సమ్మరైజ్ చేసి ఏ ఇచ్చేస్తుంది. మన ఫైనల్ గా ఏంటి, ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫర్మేషన్ ని మనం ఫస్ట్ పట్టురావటం, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయటం, ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేయటం, సమ్మరీ ఇవ్వటం, ఇదంతా మాన్యువల్ ప్రాసెస్ అంతా ఏ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి, డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ ఆల్వేస్ విత్ యూ. ఏ ఇచ్చింది కరెక్టే, డెసిషన్ మేకింగ్ అల్టిమేట్లీ వీ నీడ్ టు టేక్, రైట్ కాల్ వీ నీడ్ టు టేక్. సో ఆ డెసిషన్ మేకింగ్ మంచి చేతిలోనే ఉంటుంది. కొంచెం ఇన్వెస్ట్మెంట్లో ఇలాంటి వాటిలో కూడా మనం చూడొచ్చు, అంటే ఆపర్చునిటీస్ అనేది వస్తాయి అనేది నా పాయింట్ అండి. వండర్ఫుల్ సార్. బట్ ఇట్స్ గ్రేట్ అంటే బ్రెయిన్ స్టామింగ్ సెషన్ నాకైతే. మన ఆడియన్స్ కూడా డెఫినెట్లీ ఇలాంటి ఒక అంటే ఎవరో ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక పాసిబిలిటీస్ అనేవి ఈ రోజు మీరు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ విజన్స్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. దట్స్ ఇట్ ఫర్ యూ గైస్ ఫర్ టుడే అండ్ స్టే ట్యూన్డ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.